లైక్ కోర్టులో పాట యునానిమస్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. 45 వాళ్ళు షేర్ చేశారు. మేలో టాప్ 1 సాంగ్ లో ఉంది. వావ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. నాతో రా చూపిస్తా సరేనా. నాకు వచ్చేవాడు, నన్ను చేసుకోవాలనుకునేవాడు, ఈ హ్యావ్ టు షో మీ ద బౌండరీస్ లేకుండా నేను నీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఇమీడియట్ గా అమ్మాయి అంటుంది, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అదే సో వాళ్ళకి ఆ చిన్న పిల్లల మనస్తత్వం చెప్తూనే ప్రేమ యొక్క డెప్త్ చెప్పాలి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు అసలు ఆఫ్టర్ కోర్ట్ స్టేజ్ మీద చెప్పారు కదా. పూర్ణాచారి గారు అమేజింగ్. వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగే చేసింది. పూర్ణాచారి గారు అని మెన్షన్ చేసి చెప్తే గూస్ బంప్స్. ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి మీకు పాటల పరంగా? ఏ పాట వల్ల? నాకు 2016 అండి ప్రేమం సినిమా రాశాను. 2016లో అగరత్తుల కురులే వలగా విసిరేసాను. ఆవిడ జులపాలు అలాగే ఉంటుంది. అగరొత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, అందలలో అందము దాచిన సిరి మువ్వవే, నిత్తురలో నన్ను కవ్వించిన నేరజాడవే. సో భైరవం గురించి చెప్పండి. హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే? దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన వంజనకారుడు అని రాశాను. దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన వంజనకారుడు. అయితే మీరు ముందుకు మాట్లాడుతూ డబ్బింగ్ సాంగ్స్ కూడా రాశారు. ఏది కష్టం, డబ్బింగ్ సాంగ్సా లేదంటే ఒరిజినల్ మన లాంగ్వేజ్ లో రాయడం? డబ్బింగ్ పాటలు ఏంటంటే మనకి ఇక ఇది టెరిఫిక్ అండి. నా లైఫ్లో బాలకృష్ణ గారు కవి గారు ఇట్లా అని పిలిచి ఆయన ఒక పద్యం చెప్పారు. ఆయన పాడుతున్న పద్యాన్ని నేను శృతి కలిపాను. ఏమని భూషలుగా మత్తులకు బూడిమయాంగిక తారహారం అని చెప్పి మొత్తం పద్యం అయిపోయిన తర్వాత మీలాంటి యంగ్స్టర్స్కి తెలుగు మీద ఇంత పట్టు ఉండటం చాలా మాకు ఆనందదాయకం. నేను దండం పెట్టాను. అండ్ మీ డైరెక్టర్? ఎస్, నేను రాష్ట్రపతి ఈయన పాడారు అందులో. ఏం పాట? శైలేష్ గారు పాటలు కూడా పాడారా? రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే. శాస్త్రి గారిని అడ్మైర్ చేస్తాను. శాస్త్రి గారు ఇస్ మై గురువు అని. ఆయన ఎంటైర్ సాంగ్స్ జర్నీలో మీకు నచ్చిన పాట, ఎప్పుడు నేను లోలో ఉన్నా నేను ఈ పాట ఖచ్చితంగా వింటాను? ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమణువును మీటే మమతల మౌనం, పదపదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. హాయ్, హలో, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో మంచిగా మాటలు చెప్తే ఎంత బాగుంటుంది వినటానికి, అదే మాటల్ని పాటల రూపంలో ఇస్తూ ఒక బ్యూటిఫుల్ హిట్స్ ని మనకు అందించినటువంటి పూర్ణాచారి గారు మనతో ఉన్నారు. ఎందుకు ఆయన అందించిన రీసెంట్ హిట్ ఇంకా మీ చెవుల్లో వినిపిస్తూనే ఉంది కదా. కథలెన్నో చెబుతారు, కవితల్ని రాస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా చారి గారితో మాట్లాడేద్దాం బోల్డ్ అయిన విషయాలు. ఇప్పుడు భైరవం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఏం సంగతులు, ఎలా ఉన్నారు? ఆల్ఫైనా? నాకు ఈ మధ్యన ఆల్ఫైన్ అంటే మిక్స్ అయిపోతున్నాయి. ఈ మధ్యన శుభంలో ఆల్ఫా అన్నారు కదా, ఆల్ఫైన్ అంటే ఆల్ఫా గుర్తొచ్చింది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ భైరవం గురించి మాట్లాడుకుందాం. భైరవంలో 3 పాటలు రాసామన్నారు. ఇంట్రడక్షన్ సాంగ్స్ అని మీ స్పీచ్ చూస్తే నాకు అర్థమైంది. సో అసలు ఫస్ట్ రీసెంట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి సో భైరవం గురించి చెప్పండి. హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే? సత్య అని రైటర్ ఉన్నారండి, భైరవం డైలాగ్ రైటర్. ఓకే. నేను బచ్చల మల్లి అనే సినిమా రాసినప్పుడు అందులో ఆ పాట చాలా బాగా వెళ్ళింది. అంటే ఫిలాసఫీ ఉన్న కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. ఓకే. తను విని అరే మన సినిమా కూడా రాయిద్దాము అని చెప్పి విజయ్ గారికి పరిచయం చేశాడు, డైరెక్టర్ విజయ్ గారికి. విజయ్ గారు ఇంప్రెస్ అనమాట. సో ఒక సాంగ్ ట్రై చేద్దాం, బాగుంటే చూద్దాం కంటిన్యూ అవుదామా లేదా అని. సో అప్పుడు మంచు మనోజ్ గారి ఇంట్రో సాంగ్ గజపతి క్యారెక్టర్ చాలా టెర్రిఫిక్
పవర్ఫుల్ రోల్ అయింది అందులో. అవును, ఆ పేరే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో నాకు శ్రీచరణ్ పాగల్ గారు ట్యూన్ ఇచ్చినప్పుడు నాకు ఇమీడియట్ గా హుక్ లైన్ క్యాచ్ చేశారు. ఏమని అందులో ఏమని ఉంటుందంటే ఆ, గజ గజ వనికే జగ జగ జగమే ఆ, మద మద గజమే గజపతి గనకే అని రాశాను. అది ఇమ్మీడియట్గా అబ్బా భలే సెట్ చేసావు పూర్ణ, ఇది దెస్ పర్ఫెక్ట్. అంటే నాకు మనోజ్ గారి యాటిట్యూడ్ మనం చూస్తుంటాం మన సినిమాలో అవును, కానీ, అవును. ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు ఒక లోడ్ చేసిన గన్లా ఉంటారు కదా. సో ఆయన క్యారెక్టర్కి ఆ మదగజాన్ని ఉపమానంగా వాడుతూ చేశాను. ఇమ్మీడియట్గా తను ఓకే అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అంతా అదే టెంపోలో పాట అంతా. అవును, సో ఆ పాట అయిపోగానే ఇమ్మీడియట్గా నారా రోహిత్ గారి ఇంట్రో వరదా క్యారెక్టర్ అయిపోగానే క్లైమాక్స్లో ఒక విషాదమైన సన్నివేశంలో వచ్చే పాట. ఎగ్జాక్ట్లీ వి ఆల్ నో, ఎందుకంటే అది రీమేక్ సినిమా కాబట్టి ఏం జరుగుతుంది ఏంటని మనందరికి తెలుసు కదా. సో ఆ సిచ్యువేషన్ కి అన్నమాట. సో అది కూడా టెరిఫిక్. అంటే ముగ్గురు త్రిమూర్తులాగా ఉంటారు అందులో. అవును, అందులో చైతన్య ప్రసాద్ గారేమో సాయి గారి సాంగ్ రాశారు, భైరవం క్షేత్రపాలం అనే పాట. నేనేమో నా మంచు మనోజ్ గారిది నారా రోహిత్ వరద అనే, అది నిన్న రిలీజ్ అయిన పాట. దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన వంజన కారుడు అని రాశాను. బాబా అసలు అది అంటే కొత్త ఎక్స్ప్రెషన్. అసలు దర్భను ధనువుగా చేయడం ఏంటి? దర్భ అంటే మన హోమం చేసేటప్పుడు చేతికి పెట్టుకునే గడ్డి పరక, అంటే అలాంటి ఒక దాన్ని కూడా ధనువుగా మార్చినటువంటి ఒక వీరుడు ఘనుడు. అతనికి ఒక లైన్లో ఒక మాట చెప్పా, ధైర్యాన్నే దారి చూపు దైవం వారసుడు అని రాశారు. నిజంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ అదే. నిజంగా క్షేత్రపాలకుడిలాగే ఉంటాడు. ఎవరైతే వారాహి అమ్మవారి ఆ టెంపుల్కి సంబంధించి ఆ నిధులు కాపాడడం కానీ, ఆ సనాతనంగా పరంపరను కాపాడడం కానీ తనే అన్నిటి. సో అది చెప్పగానే అసలు అందుకే ఒక పాటగాడికి రచయితకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ దొరుకుతుంది అంటే ఒక హోల్సమ్ కంటెంట్ అంతా ఒక మాటలో చెప్పేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మొత్తం క్యారెక్టరైజేషన్ ని ఒక లైన్ లో డిఫైన్ చేయాలంటే అది అంతే, రైటర్స్ కి అది ఒక గొప్ప వరం. సో అది ఇంప్రెసివ్ లైన్ అనమాట. సో అలా వాళ్ళతో ఇప్పటికీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు అంటే నీలో ఇంత పొటెన్షియల్ ఉందని గెస్ చేయరు ఎవరు. చాలా కాంటెంపరీ గైలా ఉంటావు, మాట్లాడినప్పుడు కూడా చాలా తేలిగ్గా అందరితో రిజర్వ్డ్గా చాలా సింపుల్ గా ఉంటావు, కానీ నీలో ఇంత ఉందా అంటే ఓకే. రైటర్ అనే వాళ్ళు అన్ని రాస్తారు, మనకు ఉంటుంది సందర్భం దొరకాలి అంతే. సో మూడు పాటలు లాస్ట్ లో అన్నట్టు అందులో కూడా అసలు అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. ఏదైతే క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఉంటుందో, అంటే నాకు మా టీం వాళ్ళు చూసి చెప్పినప్పుడు ఏంటంటే ఆ సన్నివేశానికి ఆ పదాలు వింటుంటే బాసు నిజంగా మేము తెలియకుండా కన్నీళ్ళు పెట్టుకున్నాం, గూస్ బంప్స్ కన్నీళ్ళు వచ్చాయి. అంటే నేను సర్వ్ చేశాను, నా పర్పస్ ఏంటి ఇక్కడ నేను అంటే రావాలి, కన్నీళ్ళు రావాలి. సో ఆ ఒక్క పదం వినగానే వాళ్ళకు, నేను చెప్పకూడదు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ పాట, చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్ వినగానే అమ్మా చూపుమంటది ఒకసారి. సో అలా చాలా పాటలు ఉంటాయి మన లైఫ్ లో. ఈజీగా చెప్పాలంటే నాకు కొత్త బంగారు లోకంలో శాస్త్రి గారి లిటరల్లీ ఆ పాట ఎన్నిసార్లు కన్నీళ్ళు ఉంటాయి. ఒక ఫిలాసఫీ, అదొక మనకి ఒక నాకు ముఖ్యంగా బతుకంటే బడి చదువా అనుకుంటే మీరు నోటీస్ చేస్తే నేను కోర్టు మూవీలో కూడా ఆ పాటలు రాశాను. అది చిట్టి పువ్వు అనే పాటలు శాస్త్రి గారి ఇంప్రెషన్ తోనే రాశాను. ఎందుకంటే శాస్త్రి గారు అంటే ఈజ్ లైక్ మై గురు, దేవుడితో సమానం నాకు ఆయన. సో ఆయన ఇంప్రెషన్ ఎంత ఉందంటే నాకు తెలియకుండానే అందులో వాడిన తర్వాత మా డైరెక్టర్ గా చెప్పారు, బ్రో మన శాస్త్రి గారు కూడా ఇది రాశారు, బట్ దానికి దీనికి పోలికే ఉండదు, బటికంటే బడి చదువు అనే అలాంటి ఒక ఇంప్రెషన్ తీసుకుని అందులో అసలు ఆ సాంగ్ లో పర్టికులర్లీ నాకు ఆ సాంగ్ లో ప్రతి చరణం ఇష్టం, బలం ఇష్టం, అన్ని ఇష్టము. అసలు ఆ నాన్న గురించి పాడేది కానీ రాసేది కానీ అదొక బుక్ అనుకోవచ్చు మనకి. అంటే నేను శాస్త్రి గారిని ఎందుకు పదే ఇంటర్వ్యూల్లో ఎక్కడ నేను ఎందుకు చెప్తానంటే ఆయన పాట వింటే మనం ఇలా బతకాలి అని చెప్తాడు, ఇలా బతకద్దు అని చెప్తాడు, హోప్ ఇస్తాడు. సో ప్రతిసారి అందరూ అడుగుతారు ఎందుకు శాస్త్రి గారు అంటే, శాస్త్రి గారు ఆయన అంతే, ఆయన లాంటి వాళ్ళు ఒక దారి చూపబట్టే నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చారు. నేను నాకు ఎవరు చెప్తాడు పాట ఇలా రాయాలని? ఎవరో ఒకరు చెప్తేనే కదా, చెప్పకనే చెప్పి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. సో అందుకే శాస్త్రి గారు అంటే ఎందుకంత మమకారం, ఎందుకంత అభిమానం అంటే అదనమాట. ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాం పాట, ఎప్పటికీ ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా వాళ్ళకి తెలియాలి, అలా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
అయితే లైక్ కోర్టులో పాట యునానిమస్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. కథలు ఎన్నో చెప్తారు. అది సినిమా ఇది కావచ్చు, లేదంటే ఆ పిల్లలు పర్ఫార్మెన్స్ చేసిన విధానం కావచ్చు, ఈశ్వర్ మాస్టర్ క్రియేట్ చేసిన అవును. హుక్ స్టెప్ Yes, కావచ్చు, లేదంటే మీరు అందించినటువంటి లిరిక్స్ కావచ్చు, విజయ్ బుల్గాని గారి మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ టాప్ నాచ్ ఉంది. అసలు ఆ పాట రాయాల్సినటువంటి సిచ్యువేషన్ కానీ, ఈ అవకాశం కానీ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? కోర్ట్ రామ్ జగదీష్ కో డైరెక్టర్, నేను ఎప్పటిలో ఫ్రెండ్స్ యాక్చువల్గా. నేను మేమిద్దరం ఇంతకుముందు ఊర్వశి రాక్షసి అని ఒక సినిమా వచ్చింది గీతా ఆర్ట్స్లో, మన శిరీష్ శిరీష్ గారి గారి. అందులో దీంతననా అది కూడా సూపర్ డూపర్ హిట్. Okay. 50 millions పైన అయింది ఆ పాట కూడా. మంచి సాహిత్యం ఉంటుంది. అమ్మ అప్పటి నుండి అంతకుముందు దీంతననా నీ చూపుల దాడి అదే కదా? చేసిందే Yes, yes, yes. జారడి, అందులో అద్భుతమైన సాహిత్యం రాశాను. సో అంతకు ముందు నుండి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ పాట తర్వాత ఏమైపోయిందని ఇంకా దగ్గర అయిపోయింది. అంటే ఏంటంటే మనలో ఇంత సాహిత్యం ఉంది, నా పాటలు తెలుసు, నాతో ట్రావెల్ అవుతున్నాం, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది. ఇద్దరు సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, చిన్న చిన్న కథలు డిస్కస్ చేసుకోవడం. నేను ఏదైనా వేరే సినిమాలో పాటలు రాసినప్పుడు మనోడు రెస్పాన్స్ ఇలా ఉన్నాడు, ఇలా చేద్దాం, చాలా సాహిత్యం గురించి, సినిమా గురించే ఉండేది మాకు ఎప్పుడు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోజు నరేట్ చేయాలి కదా అంటే వెళ్ళి విన్నాను. నాని గారికి చెప్పడానికంటే ముందు లాస్ట్ నరేషన్ ఇంప్రెషన్ కోసం, అంటే ఒక ఉంటుంది కదా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చెప్పినప్పుడు, ఏదైతే మేము డిస్కస్ చేసామో అది నాని గారి దగ్గర కూడా అలాంటి డిస్కషన్ రావడం. సో ఈ పాటల సందర్భం అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళలేదు. నన్ను నమ్మాడు, ఖచ్చితంగా పూర్ణ రాస్తాడు ఇందులో, ఈ పాటకి తనైతే కరెక్ట్, నా సెన్సిబిలిటీస్ అని తెలుసు కాబట్టి. పైగా తను శాస్త్రి గారి అభిమానం. మళ్ళీ ఇద్దరం సీతారామ శాస్త్రి గారి నుంచి కొన్ని గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. సో అలా అఫ్ కోర్స్ తనకి వాల్ పోస్టర్లో చేస్తున్నప్పుడు వేరే ఆప్షన్కి వెళ్ళొచ్చు, ఎగ్జాక్ట్లీ పెద్ద ప్రొడక్షన్, ఏ రైటర్ వచ్చినా రాస్తారు, అసలు కళ్ళు మూసుకొని వాళ్ళ పోస్టర్ అనగానే వచ్చేస్తారు. బట్ హీ బిలీవ్డ్ ఇన్, ఎందుకంటే మా జర్నీ అలా ఉంది, ఆ నమ్మకం. సో అక్కడ పాట ఇచ్చిన తర్వాత ఓకే, మా నమ్మకం అనేది ఇంకా డబుల్ కాదు, ఇంకా ఒక 100 times. అసలు ఆ లిరిక్స్ ఏంటంటే ఎంత బాగుంది. నాకు ఇంకో మంచి కాంప్లిమెంట్ వచ్చింది ఈ మధ్య. పాట ఇంకా ట్రెండ్ లో ఉంది. నిన్న మొన్న స్పాటిఫై వాళ్ళు షేర్ చేశారు, మేలో టాప్ 1 సాంగ్ లో ఉంది. టాప్ 1 కి కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతే, ఈ లోపు ఎవరో ఒకరు ఫోన్ చేసి, ఇప్పుడు మనం అందరూ పాటకి మాటలు రాశారు, లిరిక్స్ రాశారు అని అంటారు కదా, సాహిత్యం అందించారండి, మంచి సాహిత్యం ఇచ్చారు, అది గ్రేట్ సాహిత్యం అని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపించింది. సో అలా నిజంగా ఆ పాట మీరు చూస్తే కనుక సాహిత్యమే ఉంటుంది, తెలిసిన మాటలే ఉంటాయి, కానీ అందులో లోతుకి వెళ్తున్న కొద్ది ఇంకొక కొత్త మీనింగ్ ఏర్పడుతూ ఉంటుంది. నాన్నగారు స్టేజ్ మీద చెప్పారు ఆ రోజు, నేను వింటున్నప్పుడు మామూలుగా పాట 1-2 సార్లు విని వదిలేస్తామండి, బట్ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తూ కొత్త మీనింగ్ ఓపెన్ చేస్తుంది నాకు అని. ఇట్ వాస్ గ్రేట్. సో ప్రతి లైన్ చాలా బాగుంటుంది. అయితే పర్టికులర్ గా ఒక లైన్ ఉంటుంది, ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా కదా. ఈ లైన్ మీ వాట్సాప్ స్టేటస్ లో ఉంటుంది. ఐ వాంట్ టు షో ఇట్ ఫర్ అవర్. అయితే లైక్ స్టేటస్ పెట్టుకుంటాం కదా, అందులో ఉంది. అయితే మీరు బిఫోరే ఈ లైన్ పెట్టుకున్నారా, లేదంటే ఇప్పుడే పెట్టుకున్నారా అన్నది ఒక ఇదనమాట. యూ కెన్ సీ హియర్, ఐ వాంట్ టు క్లోజ్ ద నెంబర్. చూసారా, ఆకాశం దాటాలి అని ఉందా. తాకాలి బదులు దాటాలి, ఎందుకంటే నాకు రాసిన తర్వాత అనిపించిన ఆలోచన అండి ఇది. ఓకే, ఆకాశం తాకడం ఓకే, ఆకాశం దాటాలి అంటే ఆకాశం దాటి వెళ్తే ఇంకో ఏదో ఉంటది కదా అనిపించి ఇంప్రూవైజ్ చేసుకొని నేను పెట్టుకున్నాను నా ముందు పెట్టడం జరిగిందా, పాట తర్వాత పెట్టడం జరిగిందా? ఈ ఆలోచన కూడా బాగుంటదేమో అనిపించి పెట్టా. సూపర్ సూపర్ సూపర్. అసలు ఇంత అబ్జర్వ్ చేస్తారా మీరు? అసలు నేనే మర్చిపోయినా అంటే నాకు అనిపించింది, ఎందుకంటే దిస్ లైన్ లిటరల్లీ అందరినీ హాంట్ చేస్తుంది. మొత్తం పాట ఒక ఎత్తు అయితే నాకు ఈ లైన్ చాలా నచ్చింది. అరే, దిస్ ఈజ్ వాట్ ఎ గర్ల్ వాంట్ ఇన్ హర్ లైఫ్. సో నాకు వచ్చేవాడు, నన్ను చేసుకోవాలనుకునేవాడు, హీ హ్యావ్ టు షో మీ ద బౌండరీస్ లేకుండా నేను నీకు తీసుకెళ్లి చూపిస్తాను. దట్ వాస్ ద సెన్స్ ఇన్ దట్. ఏంటంటే ఇమిడియట్ గా అమ్మాయి అంటుంది, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అదే. సో వాళ్ళ ఆ చిన్న పిల్లల మనస్తత్వం చెప్తూనే ప్రేమ యొక్క డెప్త్ చెప్పాలి. ఇప్పుడు మీరు అది ఆ పాటలో ఏ హీరో హీరోయిన్ పెట్టినా సరిపోదు కరెక్ట్ గా. మేము అనుకున్నది ఇదే,
గొప్ప సాహిత్యం వద్దు, మంచి సాహిత్యం ఇద్దాం, అర్థమయ్యే సాహిత్యం ఇద్దాం. అందులో ఎవరు పాడుకున్న ఏజ్ గ్రూప్కైనా సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలని. ముసలోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు పండిట్స్ కానీ, ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, ఆటోల్లో, ట్రక్ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ఎక్కడికి వెళ్ళినా నేను ఒకప్పుడు అనుకునేవాడిని, అప్పుడు బుట్ట బొమ్మ సాంగ్ కానీ, లేదంటే ఇంకేదో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి ఆ మధ్యలో వచ్చినవి, నీలి నీలి ఆకాశం కానీ, అంటే జనాలు యునానిమస్ గా ఒక పిల్లారా సాంగ్ కానీ యునానిమస్ కార్పెట్ వేశారు. అరే మనం ఇలాంటి పాట క్రియేట్ చేయగలుగుతామా, ఇలాంటి ఒక అవకాశం వస్తుందా మన లైఫ్ లో, నిజంగా అనుకునేవాడిని. ఈ సాంగ్ చూసిన తర్వాత ఓకే, మిరాకిల్స్ డూ హ్యాపెన్, దట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్, అంతే. ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి మీకు పాటల పరంగా? ఏ పాట వల్ల? ఎస్ నాకు 2016 అంటే ప్రేమం సినిమా రాశాను. 2016లో అగరత్తుల కురులేవలగా విసిరేసేవాడు అనుపమ గారి, ఆవిడ జులపాలు అలాగే ఉంటుంది. సో దట్ వాజ్ అప్పుడు నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఆ టైంలో. కొత్తగా వచ్చాడు, కొత్తగా రాసాడు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేశారు. బట్ నాకు అప్పటికి ఇంకా ఆ సినిమా పాటకు అంటే ఏం చేయాలి అని నో ఐడియా. 2016 అంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్, 10 years ago. ఆ సక్సెస్ ఏంటి అసలు కూడా నాకు తెలియలా. ఆ ఫ్రూట్ ని టేస్ట్ చేయలేదన్నమాట. ఒక జుగల్బందీ లాగా వచ్చిన ఒక పాట అందరూ మెచ్చుకుంటున్నారు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఒక 5-6 నెలలు ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ ఖాళీ మీన్స్ అంత రష్ లేదు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత మనం ప్రేమం లాంటిది అప్పుడు పెద్ద హిట్. నాగచైతన్య గారి కెరీర్ లో ఆల్రెడీ అది మలయాళంలోనూ హిట్ అండ్ ఇక్కడ కూడా హిట్ అయ్యా. అలాంటి ఒక సితారా అప్పుడే స్టార్ట్ అయింది, సితారా ఎంటర్టైన్మెంట్స్. ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి అలాంటి ఒక పెద్ద వెంచర్లో నేను వెళ్ళి రాయటం అనేది నాకు అప్పటికి తెలియదు అసలు ఇన్ని ఉంటాయని వ్యవహారాలు. ఆ తర్వాత నేను ఓకే హిట్ అయిన కదా పాటలు వస్తాయి అనుకున్నాను, రాలేదు. ఒక 6 నెలలు 5-6 నెలలు ఖాళీగా ఉండడం మీన్స్ ఆ రష్ లేదు. ఆ తర్వాత మళ్ళీ నన్ను నేనే ఆలోచించుకొని ఓకే అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో 2020లో బిఫోర్ కోవిడ్ కరెక్ట్గా మన సవారీ మూవీలో అది మాత్రం నాకు ఒక హ్యూజ్ కార్పెట్. అంటే ఓకే ఒకడు ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు, ఆపలేదు. ఇక్కడ ప్రీవియస్ ఏం పాటలు రాశాడు, అంతకుముందు తిప్పరామీసం అని, ఇంకేదో ప్రతి సినిమాని నేను మంచి సాహిత్యం ఇచ్చాను. సో అప్పుడు చిన్న ఆ స్పేస్లో రాస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాగే రాసుకుంటూ వెళ్తున్నా దీంతరణ రాశాను. ఆ తర్వాత అయిపోయింది, మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల దాస్కదంకి. అక్కడ నుండి నాకు ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది. దాస్కదంకి చాలా పెర్కీగా ఉంటాయి లిరిక్స్ అన్ని. రోజొక్క రీజను, ఏదో సీజను, నువ్వు ఉంటే రాజును, నువ్వే ఆక్సిజను, నువ్వు అంటే నో మోరు నేను, అంటే మనం మాట్లాడుకున్న తేలిక పదాలు. సో అక్కడ నుండి ఓకే ఇతను కాన్స్టాంట్గా ఏదో ఒకటి పనిలో ఉన్నాడు, ఓకే ఇతనికి ఉన్నాయి. మనం ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకునే సందర్భం కానీ, ఎవరైనా మీలాంటి జర్నలిస్ట్ కలిసినప్పుడు కానీ ఓకే గుర్తుపట్టడం మొదలు పెట్టారు. కోర్ట్ ఈస్ ద సినిమా వేర్ నాకు ఒక మంచి ఎక్స్పోజర్ దొరికింది. నాకు ఏదైతే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి మనం ఏదైతే పొందాలి అనుకున్న దాన్ని మనం ఒక స్టార్టింగ్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది స్టార్టింగ్ పాయింట్ కంటే నన్ను అట్లా తీసుకెళ్ళింది మార్కెట్లోకి. ఇంతకుముందు పాటలు చూసి గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కూడా చూసి గుర్తుపడుతుంది. మీరు ఆ పలానా సినిమాలో పాట రాశారు, సో మంచి ఎక్స్పోజర్ హ్యాపీ, అంతే కదా కోరుకునేది. సో ఇక్కడ నుండి ఏమైపోయిందంటే ఇంకా చాలా బిజీ అయిపోయింది. ఓకే ఇంకా నుండి మనం ఎప్పటికీ సిన్సియర్ పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనకి సూపర్గా ఇంకా కెరియర్ ఉంటుంది. ఇక స్టాండర్డ్ కెరియర్ మనకు ఒకటి దొరికిందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఉండిపో నువ్వు ఇలా పాట రాశారు, మరి నిన్న మీ హీరోయిన్ బర్త్డే తెలుసా మీకు? అసలు ప్రియాంక గారి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం రాలేదండి. మధ్యలో ఏదో ఒక సినిమాకి రాశాను, అంటే మ్యూచువల్ గా మళ్ళీ సినిమాలు పనిచేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ మనం మెసేజ్ చేసినా ఎలా ఉంటుంది, ఎవరి ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చిన్న మీరు అన్నట్టు కొంచెం ఆ రిజర్వ్డ్నెస్ నన్ను కొద్దిగా వెనక్కి లాగిందంటారు. సో అసలు రైటరే అవ్వాలి అన్న థాట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, బీజం ఎక్కడ వేసుకుంది, ఏంటి? పూర్ణ గారి లైఫ్ లో ఇలా సినిమాలకి పాటలు రాయాలి, నా మాటలు ఇవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? ఇదంతా ఇది టైం డిసైడ్ చేసిందని అనాలండి. అంటే మనం మామూలుగా చిన్నప్పటి నుండి నాకు వేటూరి గారి పాటలు కానీ సినిమాలు అంటే అఫ్ కోర్స్ ఊళ్ళల్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఏ సినిమా ఉన్నా ఏ పాట విన్నా నాకు అదే ఊళ్ళలో స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి.
అంత Orchestra. డ్యాన్సులు అంత బాగుంటాయి, కానీ పాట అనేది నన్ను చాలా ఇది చేసేది అనమాట. ఎందుకంటే పాట కోసం నేను ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, నాకు పెన్ను పేపర్ ఉంటే చాలు, ఈజీ యాక్సెస్. నేను నా అవును, రోజున నేను రాసుకోవచ్చు. పేరడీలు రాసేవాడిని. ఆ పేరడీల తర్వాత కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిన్న పోయమ్స్ రాసేవాడిని, లేదా మన తెలుగులో చదువుకున్న పద్యాలకు పేరడి రాయటం, ఆ తప్పు ఒక వాటెవర్ అలా రాసుకుంటూ ఏమైపోయింది, ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత ఓకే పాట మనం రాస్తే ఎలా ఉంటుంది, అసలు మనం కూడా రాయొచ్చా పాట అనేది ఒక చిన్న ఎక్సర్సైజ్ మొదలైంది. అక్కడ మొదలైన పాటల ప్రయాణం ఈ రోజు నాకు ఏమైపోయిందంటే జీవన భృతి అయిపోయింది. పాటే నేను నిజంగా పాటగాన్ని అయిపోయింది, నాకు ఒక జాబ్ లాగా అయిపోతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. సో బ్యాచిలర్ డిగ్రీ ఫార్మసీ చేశాను యాక్చువల్గా కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న టైంలో ఇంకా పాట కావాల్సింది ఏంటి, అసలు మనం అప్పటికి చిన్న చిన్న ఆల్బమ్స్ చేయడం అలా చేస్తూ హైదరాబాద్కి వచ్చి టైం ఉన్నప్పుడు వచ్చి అవకాశాల కోసం వెతికి ఏం దొరకకపోయేది. అఫ్కోర్స్ మళ్ళీ వెళ్ళి పూర్తిగా 2010లో ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా అప్పటి నుండి పాటల మీదే ఉన్నా, చిన్న జాబ్స్ ఏవో చేసుకుంటూ. అదే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, మధ్యలో ఒక 6 months ఏం దొరకలేదు అని అన్నారు కదా, హౌ యూ సర్వైవల్ అన్నది ప్రతి ఒక్కటి డౌట్ అండి. అందరికి కంప్లీట్ గా వర్క్ ఉంటుంది, 365 days వర్క్ ఉంటుంది అని అయితే గ్యారంటీ లేదు. ముఖ్యంగా రైటర్స్ అంటే వాళ్ళకి అంటే ఒక గుర్తింపు చాలా తక్కువ ఉంటుంది రైటర్స్ కి. అండర్ డాగ్స్ ఉంటారు ఎప్పుడు తెర వెనుక కదా. ఎగ్జాక్ట్లీ చాలా మందికి తెలియదు. సో అన్సాంగ్ హీరోస్ లో రైటర్స్ ను కూడా మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అయితే ఇలాంటి టైంలో హౌ విల్ డూ సర్వైవల్ కి, లైక్ ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అవి చేసుకుంటూ ఇవి చూసుకుంటారా, లేదంటే మీరు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో అది చేస్తూ ఇది మేనేజ్ చేస్తూ ఉన్నారా, ఎలా హౌ యూ మేనేజ్? ప్రేమం ముందు వరకు చిన్న చిన్న జాబ్స్, అప్పటికి నేను జోరు అలా ఎలా కొన్ని తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ కొన్ని రాశాను. బట్ అప్పటికి పేమెంట్ పెద్దగా ఏం లేదు, రీజనబుల్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ప్రేమం సినిమా అప్పుడు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏంటంటే, అప్పుడు ఒక ఫామ్ లో పని చేస్తున్నాను, ఒక డీసెంట్ శాలరీ వస్తుంది, అంటే టెన్షన్ లేదు. ప్రేమం అవుతూ ఉండగానే ఇమీడియట్ గా జాబ్ రిజైన్ చేశాను. అంటే నేను ఒకటి డిసైడ్ అయినండి, అంటే కంఫర్ట్ జోన్లో మనం సక్సెస్ రాదు. నాకు అది ఎందుకు తట్టిందో ఆ టైం, అంత స్ఫురణ కానీ ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు ఒక 10 years బ్యాక్ నాకు ఒక ఐడియా ఉంది, కంఫర్ట్ జోన్లో ఉంటే డెఫినెట్గా కంఫర్ట్కి అలవాటు అయిపోతాం. ఏదో ఒక డెసిషన్ తీసుకుని మనం ఒక స్టెప్ వేస్తేనే, అఫ్కోర్స్ ముళ్ళు వస్తాయని తెలిసినా కూడా మనం వేయాలి, మరి తప్పదు. ఇది దాటితే తర్వాత మంచి దారే ఉంటుంది. సో కాకపోతే అప్పుడు నేను ఏమనుకున్నా, నా దగ్గర కొంత డబ్బు ఉంది, ఏదో చిన్న సేవింగ్స్ ఉంది, అప్పుడు సింగిలే కాబట్టి పెద్దగా బాధ్యతలు లేవు, నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ మనం పాటలు ప్రయాణం చేస్తే సరిపోద్ది ప్రస్తుతానికి. కానీ అలా జరగలేదు. అంటే నాకు టైం ఏంటి ఫస్ట్ నన్ను టెస్ట్ పెట్టింది. ఇమీడియట్గా నేను ఆ 6 monthsలో మళ్ళీ వేరే కాల్ తీసుకొని వేరే జాబ్కి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని. సో నేను తట్టుకున్నాను. సో లెటస్ ఓకే రానివ్వు చూద్దాం ఏమవుతుంది, కొంత ఇబ్బంది పడతాం. నేను నేర్చుకున్న ఇంకో పాఠం ఏంటంటే, మనమేం సంఘ సేవ చేయట్లా, ఇది అప్ టు మై సెల్ఫ్. నేనేంటి, నా కెరియర్ నా ప్యాషన్ కోసము నేను తీసుకునే డెసిషన్. ఓకే ఇబ్బందులు వస్తే పడదాం, ఫేస్ చేద్దాం. ఇబ్బంది అదేం ఎవరి కోసం చేస్తుంది ఇబ్బంది కాదు కదా, లెటస్ ఫోకస్, లెటస్ ఫేస్. 6 months అయిపోయిన తర్వాత నాకు ఒక పాత దొరికింది ఇమీడియట్గా, కొన్ని డబ్బింగ్ సినిమాలు ఇమీడియట్ రావడం, మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. మళ్ళీ ఓకే ఇన్కమ్ అనే సోర్స్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి చిన్నగా పరిచయాలు పెరగడం మార్కెట్లో. అప్పుడు సవారీ తర్వాత చిన్న దొరకడం, మార్కెట్. నేను తిరిగే వాటితో పాటు నన్ను వెతుక్కుంటూ వచ్చే పాటలు కొన్ని, ఇలా కొంచెం ప్లాన్ అనొచ్చు, నేచర్ ప్లాన్ అనొచ్చు, రెండు ఉన్నాయి. సో అవి రెండు టుగెదర్గా నన్ను ఇలా స్మూత్ గానే నడుస్తుంది. అసలు ఫస్ట్ టైం తీసుకున్న ఇన్కమ్ ఎంత? ఫస్ట్ టైం తీసుకుంది 5,000 అండి. 5,000 ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు జోరు సినిమాకి ఇచ్చారు. అందులో వోచర్లో పెట్టి. ఏం పాట? అందులో మనసా చెప్పే పొడుపు కదా అని ఉంటుంది. తర్వాత అలా ఎలాకి ఇమీడియట్గా మళ్ళీ 10,000 ఇచ్చారు. కొంచెం పెరిగింది. కొంతకాలం వరకు 10,000 ఉంది. ప్రేమంకి మంచి పేమెంట్ ఇచ్చారు. ప్రేమకు 30 దాకా వెళ్ళింది. ప్రేమం పెద్ద కంపెనీ, వాళ్ళు ఎంత ఇస్తే అంటే నేను అడిగే ఇది లేదు అక్కడ, వాళ్ళు ఎంత ఇస్తే అది వెళ్ళాము. మంచిగా 2 పాటలు రాశాను, వాళ్ళు డీసెంట్ పేమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మంచి పేమెంట్ అంటే మళ్ళీ సవారీకి, తర్వాత కోర్టుకి ఓకే, డెఫినెట్లీ అసలు సూపర్ పేమెంట్. నాకు కోర్టు ఇచ్చిన పేమెంట్ కంటే పేరు అండి, నాకు ఇమ్మీడియట్గా ఒక 20 పాటలు రాస్తున్నాను ఇప్పుడు. చూడండి, నేను కోరుకుంది ఇదే. మనం మ్యాక్సిమం ఒక మంత్కి ఎంత పని చేయగలుగుతాం అంత చేయగలగాలనేది నాకు. అది ఎంత దూరం వెళ్తుంది, మనం ఎంత అనేది నాకు ఎప్పుడు లేదు. ప్రజెంట్
ఇప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ డబ్బింగ్ సాంగ్స్ కూడా రాసేవాళ్ళు. ఏది కష్టం, డబ్బింగ్ సాంగ్సా లేదంటే ఒరిజినల్ మన లాంగ్వేజ్ లో రాయడం? రెండు చెప్తాను, రెండు అంటే దేని దాన్ని. ఓకే. డబ్బింగ్ పాటలు ఏంటంటే మనకి లిప్ సింక్. లిప్ సింక్ అయితే ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఏమంటే ఒకప్పుడు లిప్ సింక్, ఇప్పుడు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, లిప్ సింక్ Okay. పెద్దగా అవసరం లేక ఒకప్పుడు ఏమైందంటే అండి, ఉమ్, ఇప్పుడు శంకర్ గారి సినిమాలు, రెహమాన్ గారి సినిమాలు చూస్తే ఉమ్, ఒరిజినల్ ఎవరైతే కంపోజర్ ఉన్నారో, ఎవరు సింగర్ ఉన్నారో, ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ టీమే డైరెక్ట్ డబ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, కొంత మారింది. ఉమ్, ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డబ్బింగ్ రైట్స్ తీసుకోవడం, ఉమ్, వాళ్ళు కొంచెం బడ్జెట్ లిమిట్స్లో చేసుకోవడం లాంటి జరగడం వల్ల ఏమైపోయిందంటే అంత కీన్గా అబ్జర్వ్ చేసే, అంత దగ్గర చూసుకునే అవకాశం తగ్గిపోయింది. ఉమ్, వెరాజ్ ఇప్పుడు నాకు నాలాంటి రైటర్స్ నేనేం చేస్తానంటే పాత పద్ధతిని ఫాలో అవ్వడం. ఒకవేళ లిప్సింక్ ఉందంటే ట్రై చేద్దాం, దానికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన కంటెంటే రాయాలి, మనకు ప్రాపర్ తమిళ్ డైరెక్ట్ చేసే వాళ్ళు ఉండరు, అంతే డ్యూరేషన్ ఇంతే డ్యూరేషన్ ఉంటుంది, ఉమ్, పేమెంట్స్ తక్కువ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అందులో Okay. చాలా చాలా థింగ్స్. ఉమ్, తక్కువ టైం కూడా ఉంటుంది. ఇమీడియట్గా ఇవాళ వచ్చిన పాట సాయంత్రానికి రేపటికో రికార్డింగ్ పెట్టుకొని ఒక 4 రోజులు రిలీజ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అదొక జోన్. అందులో కూడా మనం ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు అంతెందుకంటే మీరు ఈ పాట వినే ఉంటారు, సీతా కళ్యాణ వైభోగమే సోలో అతడే అని తెలుగులో రిలీజ్ చేశారు. అందులో ఆ పాట రాశాను, రోషోమాయన్ అనే ఒక సాంగ్ రాశాను, ఆమర్రి చెట్టు కింద 3 పాటలు రాశాను. మీరు అవి వింటే తెలుగు పాటలాగే ఉంటాయి. అంతేందుకంటే ప్రేమమే తీసుకోండి, ఎక్కడ దాకా ఎందుకు, ప్రేమమే తీసుకోండి. ప్రేమం అంటే లైక్ కొంచెం చేంజెస్ Change. చేశారు కాబట్టి సినిమాలో నాకు కూడా ఇచ్చిన 2 it's okay. ట్యూన్స్ ఒరిజినల్ ట్యూన్స్. ఉమ్, నాకు ఇచ్చిన మలయాళీలో ఏ అవును. ట్యూన్స్ ఉన్నాయో అవే అవును ట్యూన్స్. అవును సో నేను తీసుకున్న ప్రైమరీ కాల్ అగరత్తుల కురులేమలగా విసిరేది అదొకటి, అసలు ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్. అవును. ఇంత It's a- స్కిమాటిక్ గా yeah. కుదిరింది. ఉమ్, సో నేను తీసుకున్న కేర్ ఏంటంటే ఈ పాట ఎట్టి పరిస్థితుల్లో మలయాళీ సాంగ్ లాగా ఉండొద్దు, ఉమ్, మన తెలుగు నేచర్ కనపడాలి. నేటివిటీ కనపడాలి. డెఫినెట్ గా అది నా ఇంట్రెస్ట్. నా ఉమ్, పాట అలాగే ఉండాలని కోరుకుంటా, ఒక 16 Okay. నాలుగు తెలుగు అమ్మాయి లాగే ఉండాలని కోరుకుంటాను. పాట ఉమ్. ఎనీ పాట ఉమ్, కొన్నిసార్లు కుదరకపోవచ్చు, ఓకే, నో రిగ్రెట్స్, మళ్ళీ ఇంకో పాటలో అది పెడదాం. సో అది కానీ ఆ సోలో పాటలు కానీ ఆ తర్వాత వచ్చిన సప్తసాగరాలు దాటి అని కానీ మొన్న రీసెంట్ ఎంత పెద్ద హిట్ అసలు సూపర్ సప్తసాగర్ టైటిల్ సాంగ్. అందులో కూడా ఒకటి నాకు స్పేస్ లేని దగ్గర కూడా ఒకటి రాశాను, కాగితాల పడవల్లో కాలాన్నే దాటుదామని. ఎంతమంది నాకు అప్రిషియేట్ చేశారు. సో ఇఫ్ మనం హోల్ హార్టెడ్తో ఒక పని చేస్తే నేచర్ కూడా మనకు చెప్పే బ్యాక్ చేస్తుంది. సో అదైతేనేమి సప్తసాగరాలు దాటిన తర్వాత గుండెగిల్లి ప్రాణం తీయొద్దే కొనలు దోచాయంటే ఈ పాట కానీ, ఇలా నాకు వచ్చిన పాట ప్రతిదీ న్యాయం చేసుకుంటూనే వెళ్ళాను. తెలుగు కనబడాలి అందులో, తెలుగులో పాట ఎలా ఉంటుందో అలా. వేరేజ్ మన స్ట్రైట్ తెలుగు సాంగ్స్ ఏంటంటే చాలా ఇదొక సపరేట్ సెగ్మెంట్, కొత్త కంటెంట్ ఉంటుంది, కొత్త డైరెక్టర్ ఉంటారు, ఆల్రెడీ మనం వాళ్ళ కొన్ని థాట్స్ ఉంటాయి, ఇలా చెప్పాలనుకుంటున్నా, లేదా వేగ్గా ఉంటారు, మీరే ఒక ఐడియా ఇవ్వండి మాకు, మేమే మీ ఐడియాని ఫాలో అవుతామనే వాళ్ళు ఉంటారు, లేదా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, లేదా టూ మెనీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇన్ని ఉంటాయి. దాంట్లో నుండి అందరికి నచ్చింది ఇస్తూనే మన ఇష్టం కనబడాలి అందులో. ఇప్పుడు నాకు శైలి ఉంటుంది, నేనేంటి చిన్న చిన్న పదాలు యూజ్ చేస్తూ ఒక గొప్ప మీనింగ్ చెప్పాలని నాకు ఇష్టమైన పద్ధతి. సో అది చేయాలంటే వాళ్ళందరి కష్టం తర్వాత నా ఇష్టాన్ని అందులో పెట్టి ఒక చిన్న మార్గం ఉంటుంది, అది కనబడదు, సూక్ష్మంగా ఎప్పుడో దొరుకుతుంది. సో అది వెతుక్కొని ఆ చిన్న హోల్ని చిన్నగా పెద్దగా వైడ్ రేంజ్లో చూపించడానికి ట్రై చేస్తాను. సూపర్ అసలు. సో ఐ హ్యావ్ అ ఫ్యూ థింగ్స్ ఫర్ యూ. Yeah. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. Yeah. ఆ ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఆ సందర్భం ఏంటి, లేదా వాళ్ళతో మీకున్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ మాకు తెలుసుకోవాలని ఉందన్నమాట మీ నుంచి. సో ఫస్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు ప్రసాద్ ల్యాబ్లో అయిందండి. అవును. సవారీ ఈవెంట్కు గెస్ట్కి వచ్చారు. ఎస్, సవారీ ఈవెంట్కి వచ్చారు. అప్పటికి నేను తిప్పరామేశ్వరం రాసి ఉన్నాను. తిప్పరామేశ్వరం కూడా చాలా బాగుంటాయి, అన్ని పాటలు నేను రాశాను. రాధారమణ ఎంత బాగుంటుంది తెలుసా పాట, అది ప్రీ వెడ్డింగ్స్ కి, ఎంత పెళ్లి ఇన్విటేషన్ కార్డ్స్ కి. ఇంకో పాట కూడా ఉంటుంది అందులో, మౌన హృదయ రాగమే అని, చాలా మంది ఫేవరెట్. సో అది డిస్కస్ చేస్తున్నారు, ఏంటి మీరే రాశారు పాట అంటే నేనే రాశాను, అద్భుతం, మళ్ళీ కలిసి పని చేయాలి అన్నారు. సరే థింగ్స్ ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తనతో పనిచేసిన ఒక టెక్నీషియన్ అలా మంచి పాట రాసి ఎదుగుతున్నాడు అంటే మంచి కైండ్ హార్టెడ్ విష్ణు గారు. సో మీ సాంగ్స్ లిస్ట్ కదా అవి? ఎస్ అండి, ప్రేమం,
విఠల్వాడి, సవారి, కన్నులు కన్నులు దోచాయంటే, తిప్పరామిసం, మదనం ఉన్నాయి. Hmm. అన్నిట్లో మంచి పాటలు రాశాడు. భలే మంచి ఒక బెరంలో కూడా మంచి పాట ఉంటుందండి. Yeah. ఎస్ ఎస్. సో హియర్ వి హ్యావ్ Yeah. ఉత్తర, ఉత్తర, ఊరికి ఉత్తరాన అని అతడే, ఊరికి ఉత్తరాన, జోరు. అన్నిట్లో మంచి పాటలు, చిన్న చిన్న మంచి పాటలు రాశాను. బ్రాండ్ బాబులో అయితే చాలా బాగుంటాయి. Wow. బ్రాండ్ బాబులో జంబలకిడి పంబ, శ్రీనివాస్ రెడ్డి గారిది, సువర్ణ కనబడటలేదు. కనబడట్లేదు ఈజ్ మై ఫ్రెండ్ ఫిలిం. ఓకే ఓకే. హీరో నా ఫ్రెండ్ యాక్చువల్లీ అందులో అతను. యా, హీఈస్ ద వన్. హీఈస్ ద వన్ ఇస్ మై ఫ్రెండ్. సుక్రాంత్. ఎస్. సో అదండి అది. సో ప్రేమం ఇస్ లైక్ ఇప్పుడు ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అన్నని ఈవెంట్ లో ఏదో ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు ఆయన. వచ్చినప్పుడు అప్పుడే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అంతకుముందు కూడా ఒక 2 సార్లు కలిసాను, కానీ ఆ రోజు ఆ బోస్ గారితో ఒక 2-3 నిమిషాలు కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. నా గురించి తెలుసుకున్నాను ఆయన ఏం రాశారు ఏంటి అని. అప్పుడు ఇలా ప్రేమం గురించి చెప్పినప్పుడు భలే రాసావబ్బా, అగరత్తుల కూరని ఎత్తుగడ్డ భలే రాసావు, భలే ఉంటుంది ఆ పాట. అందులో తర్వాత ప్రేమ పూసులే ఆ పాట గురించి ఇంకేం రాస్తున్నావు, ఎలా రాయాలి ఏంటి, ఫ్రీ ఉన్నప్పుడు రా కలువు, నేను ఏదైనా చెప్తాను సజెషన్స్. ఇప్పటికీ ఒక ఫోన్ కాల్లో అన్నాను. సూపర్ అండి. మొన్న ఈ పాట విన్నప్పుడు కూడా, తమ్ముడు సినిమా అది అలాగే నీ పాట సంచలనం సృష్టిస్తుంది, ఇలాగే నువ్వు ముందుకు వెళ్ళాలి, నా మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు, వాయిస్ ఫైల్ పెట్టారు. ఎంత గొప్ప అన్న, చాలా బాగా అనిపిస్తుంది. అసలు చంద్రబోస్ గారు మీరు అసలు ఎంత స్వీట్ అండి. మొన్న రాంబాబు గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు పాట ఇలా వచ్చిందో లేదో ఒక వాయిస్ నోట్ మెసేజ్ పంపించారంట. ఈ పాట కనే కాదు, ఏ పాట మేము షేర్ చేస్తాం, అన్న ఇవి ఒకసారి పాట వినండి అని, లేదా ఆయన ఫ్రీ టైం లేదా ఎక్కడో ఎవరో చెప్పింది వినైనా ఆయన మెసేజ్ పెడతారు. ఎంతో ఒక 1000 బలం వస్తుంది మాకు. అలాగే భాస్కర్ భట్ల గారు కానీ, రామ్జో గారు కానీ, ఇంకా ఇప్పుడున్న టాప్ రైటర్స్ అందరూ దాదాపుగా ఎక్కడో దొరకదు. నిన్న మొన్న మన ఈవెంట్లో చైతన్య ప్రసాద్ గారు కలిసి మన ఉన్నప్పుడు, కంగ్రాట్స్ అబ్బాయి, బాగా కొట్టేవాళ్ళు. సూపర్. అదే అండి ఎనర్జీ, సూపర్ ఎనర్జీ కదా. అంతే కదా, సీనియర్స్ మనకు చెప్పడం చాలా ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమాకి మీకు అసలు ఇది చెప్పడం మర్చిపోయింది. 777 చార్లీలో కూడా పాట సహచర్య అని ఉంటుంది. వీళ్ళు ఆ డాగ్ ని కాంపిటీషన్ తీసుకెళ్తారు, మారం చేస్తారు అక్కడ. అప్పుడు డాగ్ వాళ్ళ ఫ్రెండ్సే అనుకోవచ్చు వాళ్ళిద్దరు. ఒక డాగ్ కి కనుక ఒక హార్ట్ ఉండి అది మాట్లాడితే ఎలా ఉంటది, ఇతను రివర్ట్ అయ్యి మాట్లాడితే ఎలా ఉంటది, లేదా ఈ ఆ డాగ్ కి ఇతను బాండింగ్, తన కృతజ్ఞత చెప్పాలంటే ఏం చెప్తాడు, అది సిచ్యువేషన్. బట్ అది మళ్ళీ కన్నడ పాట కాబట్టి తెలుగులో రాయాలి. అందులో ఒక మాట రాశాను, విశ్వాసమే నీ శ్వాసలో ఉంది అని రాశాను. అంత కలోకియల్ గా మనందరం తెలిసిన ఒక పదం వాడటం అనేది నాకు హై ఇచ్చిన మూమెంట్. ఆ తర్వాత ఈ సినిమా తర్వాతే మళ్ళీ సప్తసాగరాలు అతన్ని రాయించండి కంపల్సరీ. భాస్కర్ భట్ల గారి ఫిలిం నగర్ లో ఏదో కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు, ఆయన వేరే సిట్టింగ్ లో ఉన్నాను, నేను వేరే సిట్టింగ్ లో ఉన్నాను. అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి పలకరించాను. అప్పటికి పరిచయం ఉంది కాబట్టి ఇంకేంటబ్బా ఏం జరుగుతుంది అంటే అందరితో మంచి రిలేషన్ ఉందండి నాకు. సో పూర్ణాచారి ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, మరి మా మంచక్కని ఎక్కడ కలిసారు? లక్ష్మి గారు ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ చేద్దామని పిలిపించారండి. అది సాంగ్ రెడీ అయింది, బట్ సంహవ్ అది రిలీజ్ అవ్వలేదు. అది తెలియదు కారణాలు తెలియదు. సాంగ్ కి పిలిపించడం, ఆవిడే కంటెంట్ అంతా చెప్పింది. ఇంటికి వెళ్ళాను. ఒక బేబీకి మదర్కి ఉన్న రిలేషన్ గురించి పాట. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరే, మదర్ అండ్ డాటర్. అది చేసాము, బట్ ఎందుకో అది కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఫ్యూచర్ లో ఏమైనా రిలీజ్ అవుతుందేమో చూద్దాం. తికమక తాండ ఒక చిన్న సినిమా అండి, సురేష్ గోపిలి చేశారు మ్యూజిక్. అందులో ఆ పాట చాలా బాగుంటది. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా అనే పాట చాలా మంచి సాహిత్యం. అదే అది ఏంటంటే చాలా వరకు మేము రికగ్నైజ్ చేయలేకపోతాం, ఇది పలానా వాళ్ళు రాశారు, మనకు తెలిసిన వాళ్ళు రాశారు. అదే సాడ్ పార్ట్, బట్ ఓకే, ఏదో ఒక రోజు ఆ పర్టికులర్ లైన్స్ చాలా బాగుంటాయి. నాకు ఎన్నోసార్లు ఇన్స్టా స్టోరీలో పెట్టాను ఇదే పాట. అవును, చాలా అంటే అందరు అమ్మాయిలందరికీ చాలా ఇష్టమైన పాట. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా అంటే, మనం కళ్ళ కద్దుకోవడం అంటే ఎంత డివైన్ గా తీసుకుంటాం దాన్ని. సో అంత కలర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పడ్డాయి. అది కరెక్ట్ గా December 31 ఆడ రికార్డ్ అయిపోయింది. నేను సురేష్ ఫ్లైట్ లో వచ్చేసాము.
సాయంత్రం పార్టీ చేసుకున్నాం. అంటే అంత హై ఇచ్చింది ఆ పాట. ఓకే. అంటే ఒక పర్ఫెక్ట్ ఇయర్ ఎండ్కి అంతకంటే ఏం కావాలి. నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టాను. ఎగ్జాక్ట్లీ. అండ్ నౌ ఎస్, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. అవునా? ఓకే. శ్రీలీల గారు కన్నడలో సినిమా చేశారు కిస్ అని. ఓకే. నేను తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ అని చెప్పి తెలుగులో అన్ని పాటలు నేనే రాశాను. అప్పటికి ధమాకాలో ఆవిడ బిజీ ఉన్నారు. ధమాకా జరుగుతుంది, అప్పుడు రిలీజ్ అయిందో బజ్ క్రియేట్ అయింది, హ్యూజ్ బజ్. ఓకే. మేమేమో ఆవిడ ద్వారా ఏమన్నా సినిమాకి ప్లస్ అవుద్దేమో, పాపం ప్రొడ్యూసర్ అది కష్టపడి డబ్బులు పెట్టాడు, చాలా ఎక్కువనే పెట్టాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇక శ్రీలీల ఇక్కడ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది, మన సినిమాకి హెల్ప్ అవుతుందేమో. సమ్హౌ ఆవిడ కుదరలేదు టర్మ్స్, ఆవిడ షూట్లో ఉండటము, మా వాళ్ళు ప్రాపర్గా చేయలేదు. మరి ఎవరితో చేయిద్దాం అన్నప్పుడు ఆ పాట లాంచ్ కోసం వెళ్ళాం వినాయక్ గారి దగ్గరికి. అక్కడ కలిసాము. ఆయన మాట్లాడారు, ఆయన కూడా కాసేపు మాట్లాడి ఏంటి ఇంకా ఏంటని చెప్పాను లిస్ట్ అంతా. ఇలా బాగానే మాట్లాడారు. చేద్దాం, అవకాశం ఉంటే చేద్దాం తప్పకుండా. ఈ అవార్డు మిర్చి అవార్డ్స్ అదే ఉండిపోవా నువ్వు ఇలా. వావ్. దానికి వచ్చిందా? అండ్ ఈ అవార్డు ఎక్కడ వచ్చింది? ఇదండి, అతను శ్రీ అని నా పక్కన ఉన్నారు కదా, శ్రీ అని ఇటువైపు ఇతను కోట్ వేసుకున్న అతను. వీళ్ళు ఏంటంటే సిరివెన్నెల స్మారక అవార్డు అని ఇప్పుడు చేశారనమాట. సో లిరిసిస్టులు ఎవరైతే ఉన్నారో శాస్త్రి గారి పేరు మీద అప్పటికి బోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, నేను రాంబాబు కూడా వచ్చాడు. అంటే అందరికి ఒక శాస్త్రి గారి పేరు ఒక చిన్న ఫెలిసిటేషన్ లాంటిది అక్కడ సికింద్రాబాద్ లో చేశారు. మంచి రథన్. ఇది మన సిద్ధార్థ్ రాయ్ ఒక సినిమా రాశాను. సిద్ధార్థ్ రాయ్ లో కూడా చాలా మంచి పాటలు ఉంటాయి, ఒక మంచి ఇంటెన్స్ ఉంటాయి ఆ పాటలో. నువ్వెవరు మరి అనే టైటిల్ సాంగ్, హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన సాంగ్. అది చెన్నైలో ఆయన పాటలు అయిపోయాక తన స్టూడియోలో రథన్. సూపర్. ఈయనండి, ఇతనండి క్యాప్ అతను డైరెక్టర్ అండి, సిద్ధార్థ్ రాయ్ డైరెక్టర్. ఆ మధ్యలో ఉన్నాయనండి రాఘవ గారు అనుకుంటా, ఫేమస్ సితార్ అండి. అన్ని మనకు చాలా హిట్ సాంగ్స్ కి సితార్ ప్లే చేశారు. అది ఉంది కదా ఘర్షణలో, సో అది వినగానే నాకు ఒక్కసారి గూస్ బంప్స్. ఈయన ఇంత సింపుల్ గా ఉన్నాడు అంటే వాళ్ళు అలాగే ఉంటారు నిజంగా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్, ఇక ఇది టెరిఫిక్ అండి నా లైఫ్ లో. ఏం చెప్తున్నారు? బాలకృష్ణ గారు వీడియో ఉంటుంది యూట్యూబ్ లో. అవును. ఇది నేను స్టేజ్ వెనకాల ఉన్నాను, ముందు ఎవరో మాట్లాడుతున్నారు. ఈయన ఎవరో అని అడిగారు ఫస్ట్, విశ్వక్ని అడిగారు. లిరిసిస్ట్ అని పరిచయం చేసిన తర్వాత ఓకే అలాగని కవి గారు ఇక్కడ అని పిలిచి ఆయన ఒక పద్యం చెప్పారు. 9వ తరగతిలో ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉంటుంది, పూచలుగా మత్తులకు భూరిమయాంగిత తారహారములని. ఆయన చెప్తుంటే నేను ఆయనతో పాటు, నేను కాన్షియస్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవాడిని. నాకేమనిపించిందంటే బాలకృష్ణ గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారేమో అని చెప్పేసి ఆయన పాడుతున్న పద్యాన్ని నేను శృతి కలిపాను. ఏమన్నా భూషలుగా మత్తులకు భూరిమయాంగిత తారహారం అని చెప్పి మొత్తం పద్యం అయిపోయిన తర్వాత, మీలాంటి యంగ్స్టర్స్కి తెలుగు మీద ఇంత పట్టు ఉండడం చాలా మాకు ఆనందదాయకం ఉండగా నేను దండం పెట్టాను. ఇలా అన్నారు, వద్దు అన్నట్టుగా. బట్ గూస్ బంప్స్ మూమెంట్. మా వాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నారు, నువ్వేంటే అంత ఫ్రెండ్ లాగా ఉంటున్నావు అసలు ఆయన అంటే. నాకు అది లేదు, కాన్షియస్ లేదు. వాళ్ళ గారు నాకు ఆ స్పేస్ ఇచ్చారేమో మేబీ. ఆయన తర్వాత మళ్ళీ స్టేజ్ ముందు పిలిపించుకొని పూర్ణాచారి గారు అడుగుతాయి సాహిత్యం రాశారు అని చెప్పి మళ్ళీ స్టేజ్ మీద చెప్పాను. ఒక 2 రోజులు మనిషి అవ్వలేదు నేను. ఎందుకు ఇస్తాం బాలయ్య బాబు లాంటి వాళ్ళు, మళ్ళీ రామన్ మ్యాన్కి అలాంటి ఒక సందర్భం వస్తుందా? ఆ రోజు నేను ఈవెంట్కి వెళ్తానో లేదో అనుకుని వెళ్ళాను. క్రౌడ్ అయిపోయింది మొత్తం. ఏఎంబి మాల్లో జరిగింది. లోపల వరకు వెళ్ళే అంత వీల్లేదు. వాసు అని ఉన్నారు, వాసు ఆయన చూసి తమ్ముడు ఇక్కడ ఉన్నాం ఏంటి అంటే, అన్న లోపల ఈవెంట్ అవుతుంది అంటే నాతో పాటు ఆయన తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ నుండి దాటి, మీడియా కాబట్టి నాకు ఈజీ, ఆయనతో పాటు ముందుకు వెళ్ళిపోయాను. చూడగానే అక్కడ స్టాఫ్, సార్ టీం అంతా ఇంత రిలీజ్ చేశారంటే, బాగా నేను వచ్చి గంట అవుతుంది మీరు ఎవరు ఫోన్ తీయట్లేదు అన్న తీసుకొచ్చారు. తర్వాత అసలు వాసు అన్నకి ఎన్నిసార్లు ఆ ఫోటో తీసుకుని కూడా ఆయన అసలు ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పాను అంటే ఇట్స్ రిటర్న్. సో అనిపిస్తుంది కదా, పలానా హీరోకి రాయాలి, పలానా వాళ్ళకి రాయాలని. ఇప్పుడున్న హీరోస్ లో ఎవరికి రాయాలని చాలా ఇంట్రెస్ట్. ఒక్కరని కాదండి, అందరికి రాయాలి. అందరికి ఆ లీగ్ లోకి వెళ్తే ఒకటని వదలదు. ఇంకా ఆ లీగ్ లోకి వెళ్ళిన తర్వాత ఒకరిని మించి ఒకరు మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక 2 టైర్ లో ఉన్నాను, నాన్నగారి దాకా వెళ్ళాను. నెక్స్ట్ ఏమనిపిస్తుంది, నాన్నగారితో ఒక అద్భుతమైన బాండింగ్, ఒక ఏమంటాం, ఒక అద్భుతమైన ఆయన కూడా నా గురించి చెప్పడం, నాకు కెరియర్ ఒక చిన్న ఊతం దొరికి నెక్స్ట్ ఏమనుకుంటాం,
ఇంకేదో రాయాలి ఎందుకంటే స్టార్లతో రాయాలని ఎందుకంటే మనలో ఉన్న క్రియేటివిటీకి ఒక స్పేస్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా దాస్కదంకి టైంలోదేనా? ఎస్. ముందు దాస్కదంకిలో ఆర్పి గారితో ఒక పాట పాడించారండి. అది బహుశా సినిమాలో లేదు అనుకుంటా. ఓకే. అది వాళ్ళ స్టూడియోలోనే అయింది. అది డ్యూరేషన్ వల్ల ఏదో మొత్తానికి ఆ పాట లేదు అందులో. మంచి పాట, ఒక సాడ్ ఇదిలో వచ్చే పాట అది. ఓకే. అండ్ మీ డైరెక్టర్? ఎస్. ఇది ఇంట్రెస్టింగ్. ఇది కూడా శైలేష్ గారు, నేను మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఒక సినిమా రాశాను. ఆ Okay. ప్రొడ్యూసర్ ఈయన ఫ్రెండ్స్ అనమాట. ఓకే. నేను రాసిన పాట ఈయన పాడారు అందులో. ఓ, ఏం పాట? శైలేష్ గారు పాటలు కూడా పాడారా? రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడు అయినప్పుడు విశ్వక్ చెప్పాడబ్బా నీ గురించి ఈ మధ్య, అప్పుడు దాస్కదంకి రాసున్నా, మనం కలిసి పనిచేద్దాం అన్నారు. అయితే ఎందుకు సైన్లోకి దీనికి కుదరలా అనుకున్నా. హిట్ 3కి హిట్ 3లో పాటలు కూడా లేవు, 1 or 2 సాంగ్స్ ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో కలుస్తాక. సో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. శైలేష్ గారు పాడిన పాట ఏ టెంపోలో ఉంటుంది, ఏ జానర్ లో ఉంటుంది? పాటను అడగట్లేదులే కానీ మంచి ట్వెర్కీ అంటే కమర్షియల్ సాంగ్. కమర్షియల్ సాంగ్ బాగా పాడారు కూడా. ఏం సినిమా అండి? మ్యాన్షన్ హౌస్ మల్లేష్. మ్యాన్షన్ హౌస్ మల్లేష్. సో వీఆర్ వెయిటింగ్. శైలేష్ గారు సో మంచి హిట్ ని అందించారు. సో పాటతో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇది నేను వెళ్ళి కలిసింది యాక్చువల్గా. ఓకే. కృష్ణవంశీ గారు అంటే మంచి అభిమానం. అయితే ఆయన వేరే కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తున్నారని తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నారు టీంలో. ఓకే. సార్ నేను సినిమా రాస్తాను రాయను తర్వాత సంగతి. ముందు మనకు ఒక ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన సినిమాలో సాహిత్యం కానీ చాలా ఇష్టం నాకు. చాలా ఎందుకంటే అన్ని బాగుంది పాటలు శాస్త్రి గారు రాశారు ఆయనకి. సో ఆయనతో ఏమైనా మాట్లాడితే మనకి అంటే శాస్త్రి గారు ఆయనతో పాటలు రాయించుకున్నాడంటే ఎన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయి. నాకు ఇప్పటికీ మురారిలో పాటలు పెళ్లి సాంగ్ నిన్నే పెళ్ళాడతా కావచ్చు, కానీ చెప్పమ్మ చెప్పమ్మ కావచ్చు, ఎంత బాగుంటాయి. నిన్నే పెళ్ళాడతలో కానీ మీరు చెప్పిన ప్రతి ప్రతి పాట. సాంగ్ అద్భుతంగా ఉంటాయి. కన్నుల్లో నిరూపమే గానీ, గ్రీక్ వీరుడు కానీ గ్రీక్ వీరుడు గానీ, అంటే నాకు మోర్ ఆఫ్ సినిమాలతో పాటు చంద్రలేఖ చంద్రలేఖ కూడా. యా, దట్ ఉరుములు నేను ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్ పాట. ఐ లవ్ సాహసమే చేరడిమ్మక్క. అది కాకుండా జూలియట్ ని ఈడియట్ అని నానే నానే నానా. ఎన్ని పాటలు. నాకు 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఆయన సినిమాలు, ఇంకోటి శాస్త్రి గారు. నన్ను కానీ ఇంతకుముందు 1-2 సార్లు సందర్భాలు కలిసాను కానీ ఎప్పుడు మాట్లాడుకునేది. Okay. ఆ రోజు ఒక 2-3 గంటలు కూర్చున్నాను ఆయనతో. కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం. నేను అడిగాను శాస్త్రి గారితో, ఎలా సార్ అసలు అంటే, ఒళ్ళంతా రాయించుకునే వాళ్ళు నేను డాడీ అని పిలుస్తాను, నాన్న అని పిలుస్తారు ఆయన. ఓకే. వాళ్ళకంతా ఒక Bonding. ఫాదర్ అండ్ సన్ బాండింగ్. అంటే కృష్ణవంశీ గారు శాస్త్రి గారిని డాడీ అని డాడీ అని పిలిచేవారు. పిలిచేవారు. ఓకే. ఓకే. వాళ్ళకంత చనువు ఉందంటే, ఆయన ఒక ఫాదర్ ఫిగర్ అనే చెప్పారనమాట. ఓకే. సో ఆయనతో చాలా ఎక్స్పీరియన్సెస్. ఆ తర్వాత సినిమా ఇంకా అవకాశం రాలా పనిచేయాలి. ఓకే. సో రవి గారు, రవి బస్రూర్ జీబ్రా అని ఒక సినిమా రాశానండి. అవును, సత్యదేవ్ గారిది. 6 పాటలు రాశాను అందులో. సత్యదేవ్ గారిది. మీ సత్యదేవ్ బర్త్డేకి, సత్యదేవ్ గారి బర్త్డేకి. ఓకే. అదేమో బెంగళూరులో ఆయన స్టూడియోలోనే. ఓకే. సో ఏం పాట రాశారు జీబ్రాలో? జీబ్రాలో టైటిల్ సాంగ్, జీబ్రా అనే టైటిల్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది, తేరి మేరీ మెలోడీ, మంచి సాంగ్. బ్లాక్ అండ్ వైట్ మీద ఒక, ఇవన్నీ ఏంటంటే టైటిల్ సపరేట్ పెట్టుకున్న డైరెక్టర్ గారు ఏంటంటే, సినిమాకి ఎలా టైటిల్ పెడతామో సాంగ్స్ టైటిల్ పెట్టారు. ఈశ్వర్ కార్తిక్ పెంగ్విన్ చేశారు ఆయన ఒక డిఫరెంట్ అప్రోచ్. ఆయన డీటెయిల్డ్గా నాకు ఇలా ఉండాలండి, ఇలా ఉండాలని. ఒక గాడ్ సాంగ్ ఉంటుంది, దానికి గాడ్ సాంగ్ అనేది పెట్టారు. అలా టైటిల్స్ ఇచ్చారనమాట. సాధారణంగా మనం పాటలో వచ్చిన హుక్ లైనో లేదంటే ఏదో పెడతాం, ఆయన అలా పెట్టకుండా జీబ్రా టైటిల్ సాంగ్, బ్లాక్ అండ్ వైట్ సాంగ్. అంటే క్యారెక్టరైజేషన్స్, బ్లాక్ అండ్ వైట్ మధ్యలో గ్రే ఉంటుంది, దట్ ఈస్ ద హీరో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చెప్పడానికి నాకు స్పేస్ దొరికింది అందులో రాసి ఉన్నాను నేను. అంటే మన అంతరం అవసరాల కోసం దారులు తప్పుతాం తప్ప, అదే ఏదో డైలాగ్ ఉంటుంది కదా, దాన్నే పాటలోకి ఎలా చెప్తాం అనేది చెప్పి నాకు ఇమ్మీడియట్ స్ట్రైక్ అవ్వట్లా. సో అలాంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అది. 6 పాటలు రాశాను అందులో. ఎస్. పురుషోత్తముడు అని ఒక సినిమా రాశాను, మన రాస్తారు. అందులో పాడారు. అందులో ఏం పాట, అందులో చాలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. ఇవి
పచ్చని పసిదికతో సావాసం కోరెను నింగి వెచ్చని ఊపిరిగా తను రాలెనుగా ఇలకే. అందులో చరణంలోకి ఎక్స్ప్రెషన్ వస్తుందండి. ఏ ప్రాణము జానకిది ఊపిరి దాశరథి విల్లును వంచక ఒల్లును వంచిన ఆకదై రాముడిది అది విని రాముడి లైఫ్ స్టైల్ ని చెప్పాను. 4 సినిమా లైన్స్ లో అంతే. అసలు ఎంత బాగా చెప్పారు. సినిమా అంతిది. ఎస్ అతను ఒక ఆ పాట నేను విన్నాను. ఇది కూడా మన ఇన్స్టా రీల్స్ లో నాకు వింటూ ఇమీడియట్ గా అయిపోయిన తర్వాత ఆయన నేను రాసిన లిరిక్స్ పైన సంతకాలు చేసి పూర్ణాచారి గారికి ప్రేమతో రాసి బాబాయ్ని గుర్తు చేశారండి మీరు అన్నారు. శాస్త్రి గారిని గుర్తు చేశారు. Yes. అమ్మ బాబు పెద్ద మాట అండి. రామ్జో గారు ఒక స్టూడియోకి వెళ్ళాము ఇక్కడ జూబ్లీహిల్స్ లో. గురుగారి ఫస్ట్ రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ నా పాట రికార్డ్ అవ్వాలి. సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నప్పుడు ఏంట్రా అబ్బాయి ఏం సంగతులు ఎలా ఉంటారు? Cool. చెప్పాను అందరితో బాగుంటాను, అందరు నాతో బాగుంటారు. సూపర్ అసలు. మరి బ్రహ్మయుగం ఇది అసలు మస్ట్ మెన్షన్ అండి. బ్రహ్మయుగం ఈజ్ వెరీ టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో. అసలు అలాంటి సినిమాయే సినిమాలో చాలా డిఫరెంట్ గా అలాంటి ఉంటుంది. సినిమాలో ఆ పాటలు ఒక 4 పాటలు ఉంటాయండి. ఆ, 4 పాటలు వింటే మొత్తం కథ ఉంటుంది అందులో. ఆ, నాకు పాటలన్నీ విన్న తర్వాత కంపెనీ నుండి ఫోన్ వచ్చింది నాకు. ఓకే. అంటే మమ్ముట్టి గారు అండ్ అవర్ టీమ్ ఈస్ వెరీ హ్యాపీ విత్ యువర్ అవార్డ్. నిజంగా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అంటే అంత కలోకియల్గా సినిమాలోకి వెళ్ళి రాసిన పాటలు అవి. సూపర్ అసలు. టెర్రిఫిక్ అటెంప్ట్. అసలు సినిమాయే చాలా చాలా. డిఫరెంట్ గా ఉంటుంది. సో బేసిక్ గా అండి మీరు ఇలాంటి డబ్స్ ఇవి రాసినప్పుడు మీకు ఎంతవరకు పోర్షన్ చూపిస్తారు, లేదంటే ఎంతవరకు కథ నరేట్ చేస్తారు, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఓన్లీ ద క్యారెక్టరైజేషన్ చెప్పే మిమ్మల్ని రాయమంటారా, ఎంటైర్ ప్లాట్ చెప్పి రాయమంటారా, ఎలా? అయితే మనకు డైమెన్షన్ ఉంటుందండి. అంటే ఎవరి పర్సెప్షన్లో చెప్తున్నాం, ఎవరి పర్స్పెక్టివ్లో చెప్తున్నాం డైమెన్షన్ ఉంటుంది పాటకి. సో అది కరెక్ట్గా ట్రిగ్గర్ అయిందంటే పాట అనేది తెలిసిపోదా ఇది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ఇది ఒక జానరు. కొన్నిసార్లు మనం ఖచ్చితంగా అదే చెప్పాలి. నీ ప్రశ్నలు నీవే. ఎవరో ఒక థర్డ్ పర్సన్ వాళ్ళ కంటెంట్ వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న క్యారెక్టర్స్ చెప్తూ అదంతా మన జీవితం అని చెప్పించడం. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళా నన్ను ఈ పాటతో ట్యాప్ చేశారు కదా. దట్ వాజ్ లైక్ పొరపాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా, ప్రతి పూట ఒక పుటనాలుగా పాఠం చవి చూస్తుంది. అది. సో అదొక పర్సెప్షన్. హీరో స్వయంగా పాడుకోవడం ఒకటి, హీరోయిన్ స్వయంగా పాడుకోవడం ఒకటి, హీరో గురించి హీరోయిన్ పాడడం, లేదా హీరోయిన్ గురించి హీరో పాడడం, లేదా హీరోయిన్ని ప్రేస్ చేస్తూ ఎవరో థాట్, ఇవన్నీ ఉంటాయండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం, మన మోటో ఏంటి, సో ఇది మనం తెలియాలి ప్రాపర్గా. ఇవన్నీ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. పూర్ణాచారి గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన ఇది ఎప్పటిది? పురుషోత్తముడికి పురుషోత్తముడిలో మేము లియోనియాలో అవుతుందండి. అంటే డైరెక్టర్ గారు సరదాగా పిలిచారు, పునరా ఇక్కడ షూట్ అవుతుందంటే లియోనియాకి వెళ్ళాం. నేను మా ఫ్రెండ్ వెళ్ళాం సరదాగా. ఆ రోజు అందరూ ఒక ఏమంటాం కాన్ఫరెన్స్ హాల్ లాంటి సీన్ అనమాట. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అనంత్ గారు అండ్ రాజ్ తరుణ్, సత్య, మన సమీర్ గారు, ఇందరు ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో డైరెక్టర్ అన్నారు ఒక్కసారి యాక్ట్ చేస్తాం ఏమైనా అంటే సరే అని చెప్పి కోట్ ఇచ్చి కూర్చోబెట్టారు అంతే. అయితే లక్కీగా ఆ సందర్భంలో 2-3 డైలాగులు వస్తున్న సందర్భంలో పూర్ణతో ఈ డైలాగ్ చెప్పించాడు అని చెప్పించారు అనమాట అక్కడ. దానికి మళ్ళీ అన్నపూర్ణలో డబ్బింగ్ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్. బట్ డబ్బింగ్ ఇస్ అసలు డిఫికల్ట్. నేను అక్కడ పోయిన 2 ముక్కలు చెప్పడానికే అనుకున్నా, మనం చూసి ఏముందిలే అనుకుంటాను అంటే అసలు కానే కాదు. సో దేవి గారు, రామజోగి శాస్త్రి గారు అబ్బాయి పెళ్లికి వెళ్ళామండి. దేవి గారు వచ్చారు. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను శివం భజ అని ఒక సినిమా రాశాను, మన అశ్విన్ గారిది. అన్ని పాటలు నేనే రాశాను అందులో. అయితే దేవి గారి కీబోర్డ్ వికాస్ దేవి గారితోనే చేస్తుంటారు. వికాస్ బడిసా మ్యూజిక్. నేను అడిగాను ఏమైనా పాసిబుల్ ఉంటే ఎప్పుడన్నా బాస్ దగ్గర అంటే చెప్పాడు. చెప్పిన 2-3 రోజులకి ఆయన ఈవెంట్కి వచ్చారు. నేను గుర్తు చేశాను, సార్ ఇలా నేనేనండి శివం భజలో పాటలు రాసింది, లుకింగ్ ఫార్వర్డ్ సార్ అంటే. అవునా మీరేనా? ఎస్ నాకు వికాస్ చెప్పాడు, డెఫినెట్లీ మనం కలిసి చేద్దాం అన్నారు. ఇట్ వాస్ మెమరబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. yes quote. This is నా జీవితానికి ఒక న్యాయం చెప్పిన సినిమా ఇది. Oh my goodness.
మ్యాడ్ స్కేర్ టెరిఫిక్గా ఒక ఏం పాట రాశారు కొంటె కొంటె చూపులమంట మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు. ఓకే. మంచి బాగానే వెళ్తుంది, ట్రెండింగ్లోనే ఉంది. సినిమా అప్పుడు రిలీజ్ అయ్యింటే బాగుండేది. అది ఎందుకు మరి టైం డ్యూరేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మేబీ ఆల్ ఆఫ్ సడన్గా డేట్ అనౌన్స్ చేశారు, వచ్చేసింది. మొన్న రిలీజ్ చేశారు. బట్ ఓకే, చిరంజీవి గారిని కలవడం, ఆయనతో ఫోటో దిగడం మెగా మూమెంట్ అది నాకు. ఈ మూమెంట్ లో అయితే నేను మరీ చిరంజీవి గారికి ఎంత దూరంలో నుంచున్నాను యాక్చువల్లీ. వెళ్ళి నేను పరిచయం చేసుకొని ఆయనకు ఒక నమస్కారం చెప్పి అసలు బ్యూటిఫుల్ అండి. ఆయన చూస్తున్న అలా ఆయన మాట్లాడుతున్నారు, నేను కావాలనే వెనక్కి వెళ్ళి నిల్చొని ఆయన చూస్తున్నాను. ఏంటి మనిషి ఒక 40-50 ఏళ్ళ సినిమా కనబడుతుంది ఆయన చూస్తే. ఎక్కడ చూడాలన్న సినిమాకి ఇంట్లో ఒక 5 రూపాయలు దొంగతనం చేసి వెళ్ళి తన్నులు తిని మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మతో కలిసి సినిమా ఇంత చూడడానికి 5 రూపాయలు దొంగతనం చేస్తే దొంగతనం కూడా తెలియదు ఆ ఏజ్ లో నిజంగా చెప్పాలంటే. అంటే సినిమా అలాంటి 5 రూపాయలు అంటే రూపాయి వెళ్ళడం, రూపాయి రావడం, 2 రూపాయల టికెట్, రూపాయి మధ్యలో ఎంత బెంచ్ టికెట్, కుర్చీ కింద రూపాయిన్నర ఉండేది అంతే, ₹1.50 అలాగే. మధ్యలో ఒక రూపాయికి బోండాలు 4-5 ఇచ్చేవాడు, కడుపు నిండిపోయేది. నేను చూస్తున్నప్పుడు బెంచ్ టికెట్ ₹10 అండి. నేను వెళ్ళాను. చిన్న టౌన్ లో చిన్న థియేటర్, తిరుమల థియేటర్ అని ఇప్పటికీ ఉంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు తన్నులు తిన్నా, నెక్స్ట్ డే మళ్ళీ నేను మా అమ్మగారు సినిమాకి వెళ్ళాను. స్టేజ్ మీద చెప్పాను ఈ మాట, చూడాలని ఉంది. అందుకే నాకేంటంటే సినిమా అంటే చిరంజీవి గారే అనే తెలుసు అప్పటికి. ఆయనే పాడతారు, ఆయనే చేస్తారు, అన్ని ఆయనే అనుకునేవాడు. తెలియదు. వరంగల్ దగ్గర చిన్న పల్లెటూరు బండారుపల్లి అని, వరంగల్కి ఒక 30-40 కిలోమీటర్స్. ఒకప్పుడు చిన్న రిమోట్ లాగా ఉండేది. ఇప్పుడు హైవేస్ అన్ని పడి చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఓకే, ఈ గత 20-25 years లో కొద్దిగా డెవలప్ అయింది. ఎస్, భైరవ్ శ్రీచు గారి స్టూడియో అది. మేము క్లైమాక్స్ సాంగ్ రాస్తున్నప్పుడు ఇది అక్కడికి వెళ్ళాం, తెల్లాపూర్లో స్టూడియో. శ్రీచరణ్ గారు నేను గుర్తుపట్టడం చాలా టైం పట్టింది. ఇప్పుడు యుఎస్ నుండి వచ్చారు ఇమీడియట్. ఆయన యుఎస్ నుండి వచ్చి ఆ బియర్డ్ అదంతా కొంచెం ఇది ఇబ్బంది ఉందని ఇమీడియట్ గా నీట్ షేవ్ చేసి కూర్చున్నారు, చిరాగ్గా ఉందని. ఓకే, సో ఈ పిక్చర్ ఎస్, ఇది తెలంగాణ గవర్నమెంట్ అండి, రీసెంట్ గానే వచ్చింది. ఇది సింగిడి అవార్డు అంటారు. సింగిడి అంటే మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే హరివిల్లు సింగిడి అంటే. సో అన్ని రంగాల్లోకి ఇస్తూ తెలుగు సినిమాకి సంబంధించి రైటింగ్ డిపార్ట్మెంట్లో లిరిసిస్ట్ అప్పటికి నాకు ఇచ్చారు అనమాట. సోలో బాయ్. ఎస్, పడిపోయాను. ఒకే పాట రాశాను. పాట రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇది లుకింగ్ ఫార్వర్డ్, సోలో బాయ్ ఎప్పుడు వస్తుందా ఏంటి అని. సో మన 7 Hills సతీష్ గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా నాకు పూర్ణాచారి గారిని ఇంకొంచెం పర్సనల్ ర్యాపో బిల్డ్ చేయడానికి సతీష్ గారే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సతీష్ గారు. మంచి పాట ఇచ్చారన్న. ఇంకా అన్నానే పిలుస్తాను, నాకు మంచి క్లోజ్. ఎప్పుడు దీంతన సాంగ్ నుండి ఇంకా అంటే తమ్ముడు అసలు ఇంత టాలెంట్ ఉంది నీలో, నేను మనం పని చేయాలి అప్పుడు అన్నవాడు మాట నిలబెట్టుకున్నాడు ఈ సినిమాతో. రీసెంట్ ఇంకో సినిమా కూడా రాస్తున్నాను. బట్ డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే అవుతున్నాయి. సో యాక్చువల్గా మీరు ఇలా మ్యూజిక్ సాంగ్స్ రాస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు ఆ రాసిన వాళ్ళతోటి, యాక్టర్స్ తోటి ర్యాప్ ఉంటుంది? అంటే యాక్టర్స్ ని కలిసి మాట్లాడడం కానీ, ఇలా డిస్కషన్స్ చేయడం. ఏ యాక్టర్స్ చేశారంటే టక్కున ఎవరి పేర్లు చెప్తారు? ఇప్పుడు చాలా పాటలు రాశారు, చాలా పాటలు రాసిన తర్వాత ఈ యాక్టర్స్ అరే ఎంత బాగా రాశారు అని మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేదంటే మిమ్మల్ని కలిసి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పడాలు కానీ, ఇన్ని పాటలు రాశారు కదా, అలా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరు, లేదా చేసిన వాళ్ళలో ఎవరిది బాగా గుర్తుందంటే ఏం చెప్తారు? నాకు ప్రేమం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎదురైందండి. నేను పాటలు రాసాను, అయిపోయింది. సక్సెస్ ఎంగ్రిల్ అని ఉండేది అప్పట్లో మాదాపూర్లో, ఇప్పుడు తీసాను. అక్కడ సక్సెస్ పార్టీ పెట్టారు, చిన్న కాక్టైల్ పార్టీ అని పెట్టారు. నాకు తెలియదు, అడ్రస్ ఏం తెలియదు. శ్రీవాత్సవ్ గారు కో డైరెక్టర్. వెళ్ళాను, అందరితో పాటు స్నాక్స్ తీసుకుంటూ పక్కన నిల్చున్నాను. సరే ఆయన వచ్చి ఒకసారి రామ్మ తీసుకెళ్ళి నా చేత, సార్ ఇతనే నన్ను మీరు అడిగారు కదా, ఆ 2 పాటలు రాసిన ఇతనే అంటే, కంగ్రాట్స్ బ్రదర్, ఎక్సలెంట్ జాబ్ అన్నారు. అంటే ఒక నా చైతన్య లాంటి వాడు నా గురించి తెలిసి అడగటం, ఎవరండి పాటలు రాసింది, అందరు తెలిసి నాకు టీంలో ఇతను తెలీదు, కుదిరితే ఒకసారి పిలిపించండి అన్నారు. ఆయన అది గుర్తు పెట్టుకుని పిలిపించాడు, నన్ను పిలవాల్సిన అవసరం లేదు ఆ పార్టీకి. సో అది బ్యూటిఫుల్. తర్వాత అంతా మళ్ళీ ర్యాపో బిల్డప్ అయిందంటే విశ్వక్తో.
ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లతో ఆయన పడిపోయాడు. అసలు ఈ పాటని ఎన్ని రకాలుగా వాడతారు, ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది. అది అంటే ట్రోల్ ఎక్కువ అవుతుందంటే అది సక్సెస్ అన్నది. ఇప్పుడు కథలెన్నో చెప్పారు కూడా రాస్తున్నారు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ ఇట్ హ్యాపెన్స్ కదండి. ఒక బ్యూటిఫుల్ గా రాసిన పాటని చిన్నగా ఇలా నవ్వుకొని వదిలేయడం చేయడము, ఇలా అంటే నవ్వుకుని వదిలేస్తారు అంతే. ఏం చేస్తాం, వాళ్ళకు ఉండాలి ఆ సంస్కారం, ఆ విజ్ఞత. ఎగ్జాక్ట్లీ. అండ్ మాస్ జాతరలో జాతర సంగతి ఏంటి? ఎస్, రాశానండి ఒక పాట అయితే, చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ ప్రీషియస్ పిక్ ఇన్ దిస్ ఎంటైర్ పిక్చర్స్ అని అనుకుంటున్నాను నేను. చెప్పండి వీటి గురించి. మీ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. వసుంధర మీ వైఫ్ పేరండి? వసుంధర మై వైఫ్ నేమ్. ఓకే, ఆరోహి నా కూతురు. మేము కొత్త కారు కొన్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కొత్త కారు అక్కడే జూబ్లీ చెక్ పోస్ట్ లో జేఎస్పీకి ఉండేది కదా, i20 కార్ తీసుకున్నప్పుడు ఇట్స్ మై గిఫ్ట్ టు మై వైఫ్, మై బేబీ ఆల్సో. సూపర్, అసలు చాలా క్యూట్ ఫ్యామిలీ. స్టిల్ తన సపోర్టే. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. తెలిసిన అమ్మాయి, మా చుట్టాల అమ్మాయే, బట్ అరేంజ్డ్ మ్యారేజ్. ఒక రకంగా లవ్ మ్యారేజ్ కూడా అనొచ్చు మీరు. అవునా? ఓకే, ఎప్పుడన్నా వెరైటీగా లిరిసిస్ట్ కదా, సో ప్రపోజల్స్ లో ఏమన్నా వెరైటీ ప్రపోజల్? తను చాలా స్టబ్బన్, తనకి సినిమాటిక్ ఇదేం నచ్చదు. ఏం, తను ప్లెయిన్ గా ఉంటది అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు అలా అని చెప్పి మరి ఇదిగా ఉండదు. ఓకే, అంతే. తను ఒక ఏమంటాం, ఒక డ్రైవింగ్ ఫోర్స్ తనే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ తనే. బాబా అన్ని తనే, ఆది తనే, అంతము తనే, అంతము తనే. సో ఈ ఫోటో గురించి మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సో దిస్ వన్ బ్యూటిఫుల్ పిక్చర్ ఈ ఎంటైర్ కెరియర్ లో. ఇందాక మీరు అన్నారు కదా ఏ యాక్టర్స్, ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం పని చేసిన ప్రతి యాక్టర్తోనూ, ప్రతి టెక్నీషియన్తోనూ మనకి మంచి ర్యాప్ ఉండాలని కోరుకుంటాం. యాక్చువల్ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంటే వాళ్ళ నుండి మనకు అది దొరికిందంటే, ఇప్పుడు నాన్నగారితో నేను అనుకున్నాను పాట రాసినప్పుడు, అబ్బా నాన్నగారి దాకా వెళ్తామా మనం అంటే, డిఫరెంట్ వేరియేషన్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి మనం ఆయన దాకా రీచ్ అవ్వడం. ఆయన మనతో కలిసి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు, డిఫరెంట్ అవిగేషన్స్లో ఉంటారు. ఆయన హిట్ చేస్తున్నారు, పాట హిట్ అవుతే ఏడో సందర్భంలో ఈవెంట్లు అంటూ కలిసి మా అయితే షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతాం. కానీ ద థింగ్ ఈస్ వాళ్ళు ఓన్ చేసుకుని మనతో మొదలు పెడతారు, చూసారా కన్వర్సేషన్ స్టార్ట్స్. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు అసలు ఆఫ్టర్ కోట్ స్టేజ్ మీద చెప్పారు కదా, అదే అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఏమంటాం, ఒక రినోవ్డ్ ఆర్ ఒక ఫెమిలియర్, ఒక మంచి స్టార్ హీరో మన గురించి అలా స్టేజ్ మీద చెప్పారంటే పెద్ద ఇష్యూ కదా. అందరు చూస్తారు, నాని చెప్పారు అంటే అందరూ చూస్తారు, ఎవరు చెప్తలేదు అసలు ఎందుకు చెప్పాడు ఇతని గురించి, నిజంగా అందులో ఉందా లేదా ఊదరగొట్టే మాటలు ఇవన్నీ. నిజంగా ఆయన చెప్పింది ఎంతో హార్ట్ఫుల్ గా ఫీల్ అయింది. మీరు నమ్ముతారో నమ్మరో, అది సక్సెస్ మీట్ కదా, ప్రీ ఈవెంట్ లో సక్సెస్ మీట్ లో మాట్లాడారు ఆయన. అప్పటి వరకు ఎప్పుడు ఇట్స్ గుడ్, బాగా చేశారండి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే నేను మర్చిపోయాను, ఓకే ఇంకా మనకి అంతే ఇంతే వరకు ఉందేమో అనుకున్నాను. బట్ సర్ప్రైజ్, ఆ రోజున ఆయన స్టేజ్ నుండి పిలిపించి పూర్ణచారి గారు అని మెన్షన్ చేసి చెప్తే గూస్ బంప్స్. నెక్స్ట్ డే నుండి నాకు ప్రశంసల వెల్లువ. అని అంత చెప్పాడు అంటే ఏం చేసి ఉంటాను. నిజంగా సాంగ్ డిడ్ దట్ మ్యాజిక్. పాటలో ఉంది, అది ఉన్నదాన్ని ఆయన చెప్పారు. ఆయన చెప్పడం వల్ల దానికి ఇంకా విలువ పెరిగింది. ఆ ఒక్క పాటతోటి అటు ఈశ్వర్ మాస్టర్ కి మంచి ఫేమ్ వచ్చింది. అండ్ మీ ఇద్దరు కూడా చాలా మంచి బాండింగ్ ఉందని విన్నాను. ఈశ్వర్ కి మీకు చాలా పాటలు కలిసి చేసాం యాక్చువల్లీ. మోర్ ఆఫ్ ఎన్నో హుక్ లైన్స్ మీ ఇద్దరికి బాగా కుదిరినాయి కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా డియరుమా అనే ఒక సినిమా చేసాం, ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాం. తర్వాత కంటిన్యూస్ ఉన్నాయి 2-3 సినిమాలకి. నేను ఎక్కడికి వెళ్తే తను అక్కడే ఉంటున్నాను, తను ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటున్నాను. ఓకే, మంచి జోడీ. సో బేసిక్ గా అండి ఒక పాట మొత్తంలో ఏది రాయడం ఎక్కువ కష్టంగా ఉంటుంది అంటే పల్లవి, చరణమా, హుక్ లైన్స్ ట్రెండ్ ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. కరెక్ట్. సో హుక్ లైన్స్ ఎప్పుడైనా అండి పల్లవి పాటకు ప్రాణం పల్లవి అయితే అది నిజమే. ముందు పల్లవితో మనం ఒక 2-3 లైన్ అట్రాక్ట్ చేయకపోతే హుక్ లైన్స్ ఎన్నున్నా వేస్ట్. అసలు చరణానికి వెళ్ళరు. ఇప్పుడు అందులో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత, ఒక కథ చెప్తున్నాను చూడండి. వేల వేల వెన్నెలు అందరూ తెలుసు, మీద వాళ్ళు వెలుగుతుంది అందరూ తెలుసు, కానీ మోయం అంటే నేను ఎంత అరేరే అని చెప్పడమే ఎత్తుగడ.
సో ఇలా ఆడియన్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే పల్లవిని క్రాక్ చేయాలి, అది కంటిన్యూ అవ్వాలి. హుక్ లైన్కి వచ్చేసరికి అది పెద్ద బాధ్యత. కానీ పల్లవిలో మనం అదే తిరుమల మనం 1000 మెట్లు 3000 మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాలి కదా, మొదటి మెట్టు స్టార్ట్ చేయాలి. సో అది మనం పాజిటివ్గా స్టార్ట్ చేసామనుకోండి 3000 30,000 మెట్లు ఎక్కుతాం. సో పల్లవి అనేది అలాంటిది అన్నమాట. ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి, మనం వినాలనే ఒక ఉత్సుకత మనకు తెలియాలి అంటే, మనలో ఏర్పడాలి అంటే పల్లవి. ఆ తర్వాత అఫ్ కోర్స్ దానికి తల అయిపోయింది, పాట అనేది నేను ఒక మనిషిలా ఫీల్ అవుతుంది. ఒక హెడ్, ఒక బాడీ, హ్యాండ్స్, లెగ్స్, ఇదంతా ఉండాలి. హార్ట్ అంతేనా, దాంట్లో సోల్ ఉంటుంది అనమాట. గుండె చెప్పుడే మ్యూజిక్ అనుకున్నాం. సో ఇలాగా మధ్యలో వచ్చే ఆ లైన్స్, బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఒక వెన్నెంక లాంటిది. ఆ హుక్ లైన్స్ ఏదైతే నిలబెడుతుంది పాటని. ఇప్పుడు ఆ కథలెన్నో చెప్పారు, అది నచ్చింది కాబట్టి మిగతా దాన్ని తింటున్నాను. మొదటి లైన్ నచ్చాయి కాబట్టి హుక్ లైన్ దాకా వచ్చారు. ఎవ్రీథింగ్ ఇంటర్. సో అలా పాటలో స్కీము, శిల్పము ఇవన్నీ ఉంటే అలా హిట్ అయిన ప్రతి పాటలో ఇదే ఉంటుందండి ఫార్ములా. అండ్ ఇప్పుడు దాకా నేను ఈ క్వశ్చన్ మన రాంబాబు గారిని కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సో కెరియర్ లో చాలా ఫాస్ట్ గా రాసేసిన పాట అంటే ఏంటి? అంటే ఎక్కువ టైం పట్టలేదు, పొద్దున్న 3 గంటల్లో రాస్తాను, 2 గంటల్లో రాస్తాను, అలా ఏం పాట ఉంది మీరు రాసారు? ఉండిపోవ నువ్వులా 1.5 hours లో రాశాను. వావ్, ఎంత ఫెంటాస్టిక్ లిరిక్స్ అండి అసలు. ఇమ్మీడియట్ శేఖర్ గారు నేను పోస్ట్ నుంచి ఫోన్ చేశారు, పూర్ణ గారు ఇలా పాట ఉందండి, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది. స్ఫూర్తి కదా సింగర్, స్ఫూర్తి ఇమ్మీడియట్ కావాలండి, ఎంత టైం ఉంది అంటే 1 గంట 2 గంటలు ఇచ్చేయాలండి, సాయంత్రం వరకు ఇస్తే నేను రికార్డింగ్ పెట్టుకుంటాను. అది ఎక్కడో టైం షెడ్యూల్ వేసుకొని ముందుకు వచ్చేసింది వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ గా. ఓకే, సెట్ రెడీ అయిపోయింది, పాట లేదు ఇంకా. అంటే ఏం సిచ్యువేషన్ చెప్పారండి అప్పుడు? అదే ఒక అమ్మాయి, అదే అప్పుడు ఆ అమ్మాయి అందులో ఉంటుంది కదా, అతన్ని ఇష్టపడుతుందండి. వాడేమో కొంచెము జులై అని కాదు కానీ ప్రేమ గురించి తెలియని ఒక అమాయక చక్రవర్తి, వాడికి ఆ గుర్రమే లైఫ్. అలాంటి ఒక డిఫరెంట్ పర్సన్ ని ఈ అమ్మాయి హై స్టాండర్డ్ స్టడీస్ ఉన్నాయి, వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఈ అమ్మాయి పడిపోవాలి, పడిపోతున్నాను నీకు అని ఎలా చెప్తాం? సింగిల్ లైన్ లో వచ్చేసింది. ఓకే ఏం చేద్దాం, ట్యూన్ వింటున్నాను ఇమ్మీడియట్ ఉండిపోవను ఇలా 2 కళ్ళ లోపల గుండె చాటులు ఇలా తీపి ఉప్పెనెంకల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. ఆ ఉండిపోవ నువ్వు ఇలా అని మొదలైన మరొక 5-10 నిమిషాల్లో ఆ హుక్ లైన్ అయిపోయింది. హుక్ లైన్ ఇమీడియట్ గా పంపించా ఫస్ట్, సార్ ఎక్సలెంట్ సార్, గో హెడ్ సార్ అన్నది, అయిపోయింది. మరొక గంట పాట, అది టఫ్. నా ఒక సింగిల్ సిలబుల్ తో ఓపెన్ చేసి పాట రాయడం చాలా టఫ్. అది క్రాక్ అయింది. ఎంత బాగుంది, స్ఫూర్తి వాయిస్ కూడా చాలా బాగుంది. మా ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది అసలు ట్రెమెండస్. అండ్ మరి ఏ పాటకి ఎక్కువ టైం పట్టింది? అబ్బా ఎంత రాస్తున్నా దీనికి ఏంట్రా అసలు. మీ పాట బయటికి రావాలంటే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై చాలా పీపుల్ ఉంటారు దాని ముందు, వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ అప్రూవల్స్ వస్తేనే అది లైక్ పాడేదాకా వెళ్తది, ఇదంతా అవుతుంది. దీంతన సాంగ్ అండి, ఊర్వశి రాక్షసు. ఎన్ని రోజులు పట్టింది? మంత్సే పట్టింది అది. ఎందుకంటే అంటే ఎన్ని మంత్స్ అండి? ఒక 2 months పైన అనుకున్నట్టు. అంటే ఒక పాటకి ఒక్కొక్కసారి ఇలా పడుతుంది కొన్ని పాటలు కనుక. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, ఇన్ కేస్ అలా డిలే చేస్తున్న టైంలో వేరే రైటర్ తో కూడా చూద్దాము అన్నప్పుడు పాట వెళ్ళిపోద్ది కదా? అలా కూడా జరిగాయి. బట్ సమ్హౌ ఆ పాట నా పేరు మీద రాసి పెట్టుంది అంతే. ఓకే, అది గీతా ఆర్ట్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మన తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా అది, తెలుగులో చేస్తున్నారు శిరీష్ గారు. సో హ్యూజ్ క్యాన్వాస్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ పాట బాగా రావాలి, ఎట్టి పరిస్థితుల్లో పాట బాగా రావాలి అన్నప్పుడు మనలో ప్రెషర్ ఉంటుంది. దాన్ని స్క్రూటినీ చేసే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ నొప్పియాలి అంటే మనకు మార్గం తెలియదు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తల ఒక ఒపీనియన్ చెప్తా ఉంటారు. మనం ఎక్కడ వెళ్ళాలో ఒక చిన్న నేరో బ్రిడ్జ్ అయిపోతుంది. సో అది దాటుకుంటూ క్రాక్ చేసుకుంటూ వెళ్ళే టైంలో టైం పట్టుద్ది. ఎండ్ ఆఫ్ ద డే క్రాక్ చేస్తాము. కొన్నిసార్లు కొన్ని పాటలు అంతే అండి, తెగవు, ఎంత రాసినా తెగవు. ఆల్ ఆఫ్ సడన్ అయిపోద్ది అంతే, ఒక చిటికలు అయిపోద్ది. సో మొత్తానికి ఒక 2 నెలలు పట్టింది సాంగ్ రాయడానికి. సో అంత కష్టపడ్డాం కాబట్టి ఆ రోజు అందులో ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై నేల రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసుల నిశ్శబ్దం మోగాయిలే మేల తాళాలుగా
రాయబారాలు పంపాను నా భాషలో, రాయలేనన్ని భావాలు నా గుండెలో, మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ఈ ప్రేమలో. అంత మంచి ఎక్స్ప్రెషన్ పడ్డాయి అంటే టైం. ఆకాశం చినుకై మారటం ఏంటి, అది అక్షింతలు అవ్వటం ఏంటి, మేఘాల్లో శబ్దం, గుండెల్లోని శబ్దం, మేళ తాళాలు అవ్వడం ఏంటి, ఇవన్నీ కుదిరాయి. ఒప్పిస్తాం, ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఒప్పిస్తాం. కొన్నిసార్లు టైం పట్టచ్చు. సో ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని సాంగ్స్ అలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అన్నారు. ఏదైనా చెప్పడానికి అవుతుందా? మళ్ళీ ఎందుకులే అందరు జరిగేదండి చెప్పడం. అంటే ఈ పాట నేను రాయాల్సింది నాకు మిస్ అయింది అలాంటి ఏం పాట అంటే డీటెయిల్స్ అవసరం లేదు కానీ అవుతాయండి. అది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. అది ఓవర్ గా మనం హార్ట్ తీసుకుంటే ముందుకు వెళ్ళలేదు. అంటే అట్లీస్ట్ మేబీ ఆ పాట సూపర్ హిట్ అవ్వచ్చు కదా, ఇది నాకు మిస్ అయింది అలా అన్నది. ఏ హీరోది మిస్ అయింది? కొన్ని పెద్ద హీరోస్ వద్దులేండి నాకు. అంటే చాలా ట్రై చేస్తున్నాను, చారి గారు చెప్పట్లేదు. ఓకే, నేనేమంటానండి, హ్యాపీగా వెళ్తుంది నా లైఫ్ కెరీర్. ఇప్పటి వరకు ఒక కాంట్రవర్సీ కానీ ఏమీ లేదు. అది కాంట్రవర్సీ అవుతాను కానీ అప్రస్తుతం అయిపోయింది కదా, అయిపోయింది కదా. దాని ప్లేస్ లో నాకు ఇంకో 4 పాటలు వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేను ఎప్పుడు మీకు ఇందాక కూడా చెప్పాను, లివ్ ఇన్ ద మూమెంట్ టైప్ ఆఫ్ ఇది. రేపటి గురించి ఆలోచించు. మనకు 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, రేపటి గురించి ఆలోచించుకొని ఇవాళ చిన్నగా ఒక స్టేబుల్గా ఉంటే చాలు. ఈ పాట మిస్ అయినందుకు నాకు ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏదో పాట ఇస్తాడు, ఏదో సక్సెస్ ఇస్తాడు. నేను అది బిలీవ్ చేస్తాను. అంతా మన మంచిగా అనే ఒక ఎప్పటికి ఒక ఫిలాసఫీ కదా. సో మంచిగా అనుకుందాం. సో ఇప్పుడు మరి ఎంత బడ్జెట్ తీసుకుంటున్నారు? బడ్జెట్ అయితే మంచి బడ్జెట్ అండి. యాక్చువల్ గా రాంబాబు గారు అయితే లకారులోకి వచ్చాను అన్నారు. మేము అదే, నేను రాంబాబు, సురేష్ బన్శెట్టి, సురేష్ గంగుల, ఇలా ఒక 5-6 ఉన్నాం. ఇప్పుడు 2 టైర్ లో ఉన్న రైటర్స్ అందరం లకారాల్లో కొంచెం అటు ఇటుగా కొట్టుమిట్టాడుతున్నాం. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. సో అంటే మీరు ఇందాక నుంచి అంటున్నారు శాస్త్రి గారిని అడ్మైర్ చేస్తాను, శాస్త్రి గారు ఇస్ మై గురువు అని. ఆయన ఎంటైర్ సాంగ్స్ జర్నీలో మీకు నచ్చిన పాట, ఎప్పుడు నేను లోలో ఉన్నా నేను ఈ పాట ఖచ్చితంగా వింటాను, లేదా ఈ లిరిక్స్ నేను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాను అనే ఒక ప్రీషియస్ థింగ్స్ ఏమున్నాయి అంటే మీరు చెప్పిన పాట ఒకటి, నీ ప్రశ్నలు ఒకటి, ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అది కానీ సిరివెన్నెలో పాట. అంటే ఒక్కటని కాదండి, ఇప్పుడు తరలి రాదా తనే వసంతం, చుట్టుపక్కల చూడరా చిన్నవాడ అంటాడు. ఒక పాటని కాదు. నేను ఎప్పుడైనా బయట డ్రైవింగ్లో ఉన్నా లేదా ఫోన్లో ఎప్పుడు హెడ్సెట్ పాడ్స్ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటాను. ఇమ్మీడియట్ ఫ్రెండ్ ఎవరంటే శాస్త్రి గారి పాట. నెక్స్ట్ మినిట్ నేను ఎవరితో నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, నాకు ఒక లో ఉంది. ఆల్రెడీ మనం అందరం డిస్టర్బెన్స్ జోన్లో ఉన్నాం, ప్రతి ఒక్కరు ఎవరికి సంబంధించి. నేను ఎవరితో షేర్ చేసుకొని వాళ్ళకు లేనిపోని బర్డెన్ ఎందుకు పెంచాలి అన్నప్పుడు నాకు ఇమీడియట్గా దొరికిన సోర్స్ ఎవరు? శాస్త్రి గారి పాట. ఎ ఫ్రెండ్. ఇది అలా వింటూ ఉండగా ఆయన నాకు ఆన్సర్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదా చిన్న మనం ఏమంటాం, ఒక స్వాంతన అంటాం, అది ఆనందం అనలేము, నిట్టూర్పు అనలేము. ఒక చిన్న స్వాంతన అంటే అంతే, ఒక సాచురేట్ అవుతాం. దట్ ఈజ్ శాస్త్రి గారు, దట్ ఈస్ శాస్త్రి గారి పాట. సో ఈజ్ ఎ ఫ్రెండ్, ఈజ్ ఎ గైడ్, ఈజ్ గురు, వాట్ నాట్, సో ఎవ్రీథింగ్. సో పూర్ణాచారి గారి లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక సర్కిల్లో నడుస్తుంది, నడవాలి అని కూడా కోరుకుంటున్నాను. అయితే మరి హడిల్ ఫేసెస్ ఏం లేవా? హడిల్స్ అంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు హడిల్సే, కానీ వీ షుడ్ ఓవర్కమ్ అండి దాన్ని. అదే ఆ నెగిటివ్ మీద పెడితే ఇంకేం ఉండదు. అంటే మీరు చెప్పారు జాబ్ క్విట్ చేశానని, అది ఇది అని చెప్పి. మరి ఇనిషియల్ స్టేజెస్ లో హైదరాబాద్ కి రావడం, సర్వైవల్ అవ్వడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అందరికీ కృష్ణానగర్ కష్టాలు ఉంటాయి, అన్ని కృష్ణానగర్ కష్టాలు అన్నీ ఉన్నాయి. కానీ నేను నా మోటో అది కాదు, నేను ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అండి, నాకు టైం ఇస్తుంది మనకి. సో అప్పటి వరకు నువ్వు బతికుండు, పని చేసుకుంటుండు అంతే. నువ్వు ఎలాంటి డీవియేషన్స్ వెళ్ళొద్దు. డెఫినెట్లీ టైం విల్ గివ్ యూ. ఈ రోజు వచ్చింది కదా కోర్టు, ఆ రోజున ఏమంటాం, ఆ స్థిమితంగా ఏకాగ్రత తీసుకున్న నిర్ణయం. ఆ రోజు చిన్న ఆకలి ఉండొచ్చు, ఈరోజు ఆనందం దొరికింది. ఈ ఆనందాన్ని ఇంకో రెట్టింపు చేస్తుంది ఖచ్చితంగా, మన పనే కదా. సో నాకేంటంటే పాజిటివ్ సైడ్ వెళ్ళడం ఇష్టం. ఖచ్చితంగా నువ్వు ఏమన్నా జరగని లైఫ్లో, నిన్నటి నుండి నేడు ఎలా పుట్టిందో, నిన్నటి నుండి మనం నిన్న వదిలేసి మళ్ళీ రేపటికి ఉదయించాల్సిందే. కొన్ని క్యారీ చేయకూడని ఉంటాయి, బట్ మనతో వస్తూ ఉంటాయి, మనం ఏం చేయలేం. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని వదిలేయాల్సిందే. సో ఇది మోటో అండి నా లైఫ్. నేను పర్సనల్గా ఇది ఎవరు ఫాలో అవ్వాలని కాదు, ఏం కాదు, నా ఇంట్రెస్ట్ ఏంటంటే అది. హడ్డిల్స్ ఉన్నాయి,
అదే భగవద్గీతలో ఆయన చెప్తారు, ఈ సమయం వెళ్ళిపోవును, ఈ సమయం ఎప్పటికీ శాశ్వతం కాదు అని Okay. చెప్తారు కదా. అదే ఈ రోజున బాగాలేదంటే రేపు బాగుంటుంది, రేపు బాగుంది అంటే మళ్ళీ ఎప్పుడో ఖచ్చితంగా బాధ వస్తుంది. ట్రై చేసి దట్ ఈస్. సో అప్కమింగ్ రైటర్స్ కి వాట్ టైప్ ఆఫ్ సలహాలు సూచనలు మీరు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంటే టాప్ నాచ్ రైటర్స్ వేరు, అప్కమింగ్ రైటర్స్ వేరు. ఇది ఎప్పటికీ ఇందులో మార్పేం ఉండదు, మొదలు అండ్ హై అన్నది ఉంటుంది. సో హౌ ఇస్ ద సిచ్యువేషన్స్ ఇప్పుడు మారినాయా ఇండస్ట్రీలో? రైటర్స్ కంటూ ఒక వాల్యూ ఉందా? అప్కమింగ్ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అంటే వాట్ యు విల్ సే? డెఫినెట్గా ఒక గౌరవం అయితే దొరుకుతుందండి. నేను ఐ మస్ట్ సే దట్ ఉంది. మంచి పాట రాస్తే మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు అనడానికి కోర్టులో ప్రేమల పాట ఒక ఎగ్జాంపుల్. అంటే మీరు మంచి పాట రాసే వరకు ఎంత టైం పట్టుద్ది అనేది యూ డిసైడ్. మంచి పాట మీరు వచ్చిన ఇమీడియట్గా రావచ్చు, లేదా ఒక 10 ఏళ్ళు, నాకు 10-12 ఏళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్లలో నేను ఒక 500 పైన పాటలు రాశాను. ఈ పాట మిగతా పాటలు నన్ను ముందుకు తీసుకొచ్చి ఇతను ఒక ప్రొఫెషనల్ రైటర్ అని చూపించింది. ఇంత జర్నీ మీకుందా, మీరు ఓపికగా వెయిట్ చేయగలుగుతారా? ఇవాళ రేపు ప్రతిదీ ఇన్స్టాలో ఇన్స్టాంట్ హిట్ అయిపోతుంది. సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. ఎగ్జాక్ట్లీ. సో ఎర్లీ సక్సెస్ స్కామ్ అని ఇన్స్టాల్ అని కూడా చదివాను నేను. సో మీరు గొప్ప సౌధం లాంటి మీ కళ్ళను ఒక సౌధం లాగా బంగ్లాలా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైం. ఇన్స్టాంట్ ఇవాళ చాలా మందిని చూశాను, ఒక రోజులో ఫెమిలియర్ అయిపోయి 100, 200, 300 మిలియన్ కొట్టిన వాళ్ళు చాలా మంది లేరు. మమ్మల్ని నా ఫ్రెండ్ అడిగేవాళ్ళు, అరే యూట్యూబ్లో వచ్చే సాంగ్స్ అంత మిలియన్స్ కొడుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అసలు సినిమా పాట కంటే? ఓకే స్మైల్, నాకు ఆన్సర్ లేదు, జెన్యూన్గా చెప్పాను. అవర్ టైం విల్ కమ్. బట్ అది వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే, మనం ఒక ఈఫిల్ టవర్ లేకపోతే ఒక ఏమంటారు చైనా శక్తి, ఇప్పుడు లేదంటే మన తమిళనాడులో రాజగోపురం కట్టినట్టు ఎంత స్టాండర్డ్ నిలబడతారో నేను అలా అనుకునేవాడిని. సో దానికోసం నేను టైం పెడతాను. ఎవరికైనా యంగర్ జనరేషన్కి మనం సలహాలు ఇచ్చేంత పొజిషన్లో లేను, వాళ్ళు తీసుకునేంత టైం వాళ్ళ దగ్గర లేదు. బట్ సక్సెస్ కోసం టైం పెట్టాలి, డెఫినెట్గా టైం పడుతుంది. టైం పెట్టాలి, పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సక్సెస్ ని నెత్తికెక్కించుకోకూడదు. అది వచ్చిన తర్వాత జర్నీ వేరే ఉంటుంది. మీరు సక్సెస్ రావడం వరకే ఉండొద్దు, ఆ సక్సెస్ తర్వాత ఇంకెంత దూరం ఉంటుంది లైఫ్, అది కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. సో ఇవన్నీ ఒక సమ్మిళితంగా ఉండి వచ్చి ఇక్కడ సస్టైన్ అవ్వగల నమ్మకం ఉంటే రావచ్చు, వెల్కమ్. బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అయ్యో అవ్వట్లేదంటే అంత సింపుల్గా ఇప్పుడైతే అంత ఈజీగా లేవండి. ఎందుకంటే సినిమా పాట అనేది ఇప్పుడు సినిమా పాట కానీ ఒక యూట్యూబ్ సాంగ్ కానీ ఇండిపెండెంట్ చాలా ప్లాట్ఫామ్స్ అయిపోయాయి. సినిమా పాటకి ధీటుగా యూట్యూబ్ సాంగ్ ఇప్పుడు ఒక ప్రెషర్ ఇస్తుంది. ఓకే, ఒక ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కావచ్చు, విజయ్ బుల్గని గారి బోల్డ్ ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన రాము అనే కుర్రోడు కూడా 100-150 మిలియన్లు వెళ్తున్నాయి. రాను బొంబాయికి రాను, ఈక్వల్ గా కాంపిటీషన్. రాను బొంబాయికి రాను అండ్ బుల్లెట్ పల్సర్ బండి కానీ చిన్న ఓకే చిన్న రాములమ్మ అంటే చూడండి, అదొక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. అవే తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడుతున్నాము సినిమా అంటే ఎంత జుగల్బందీ అయిపోయింది. సో ఇలాంటి ఒక ఏమంటాం కాంపిటీషన్లో మీరు సర్వైవ్ అవ్వాలంటే మీకు ఎంత కృతనిశ్చయం ఉండాలి, మీరు ఎంత అవగాహనతో ఉండాలి. సో ఇవన్నీ ఇంపాక్ట్ అండి. పాట రాయటం ఈజీయే, సినిమా పాట రాయటం అది ఒప్పించుకొని నువ్వు సర్వైవ్ అవటం అనేది చాలా. సినిమా పాట చూడడానికి ఏముందిలే అనిపిస్తుంది, కానీ అది ఓకే అయ్యి రికార్డ్ అయ్యి పాట బయటికి రావడానికి చాలా దారులు ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో యంగర్ జనరేషన్కి ఇంతే మనం చెప్పేది, వాళ్ళు దే నో ఎవ్రీథింగ్, మనం చెప్పేది ఏం లేదు. బట్ దాన్ని సరైన మార్గంలో పెట్టుకుంటే హ్యాపీ అంతే. సో ఇప్పుడు దాకా మీరు రాసిన పాటలో మీకు ది ఫేవరెట్, ది అల్టిమేట్ సాంగ్ ఇప్పుడు దాకా అంటే ఏం చెప్తారు మీ సాంగ్స్ లో? ఆఫ్ కోర్స్ అండి, ప్రతి పాట అంతే ఇష్టం, ప్రతి పాట మీ పాపే, ఆఫ్ కోర్స్ మీ బేబీ. సో అలా అందులో మీకు అరే ఈ పాట నాకు చాలా ఇష్టం. నాకు ఫస్ట్ అగరొత్తుల కురులు అండి, ఎందుకంటే నాలో అంత ఉంది అసలు. అగరొత్తుల కురులు అని రాసి తెలియదు, రాసినప్పుడు తెలియదు, అది శాస్త్రి గారు లాంటి వారో లేకపోతే ఎవరో చెప్తే కానీ తెలియదు. నీలో ఉంది, దాన్ని తట్టి లేపాలి. అగరొత్తుల కురులు అనేది దట్ వన్ ఆఫ్ సాంగ్. ఆఫ్ కోర్స్ కోడ్ సాంగ్ కానీ ఉండిపో అంటే నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతి పాట ఇష్టమే. ఎట్ ద సేమ్ టైం కొన్ని పాట ఇందాక మనం పురుషోత్తం మాట్లాడుకున్నాం, బ్రహ్మయుగం మాట్లాడుకున్నాం. ప్రతి పాటలో నేను కనబడాలి అంటే ఏదో ఒక మెరుపు ఇస్తానండి, డెఫినెట్లీ స్పార్క్ ఇస్తాను. సో దట్ ఈస్ ప్రతి పాట ఇష్టమే. లైక్ ఇక హిట్ సాంగ్స్ ఆఫ్ కోర్స్ వాటికి
వాటి ఏమంటాం ఆయుష్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇష్టం అవుతుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు ఇంకా? కిష్కిందపురి అని ఒకటి రాశానండి. మన సాయి భైరవం బెల్లం హీరో. బెల్లం సాయి. ఆఫ్టర్ భైరవం అంటే దీని తర్వాత ఆయన అది approach ఇమీడియట్ అయినా? రిలీజ్ అవ్వబోయే సినిమా అది. ఆ, షూట్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఉమ్, పాట రాశాను, ఇంకో Hmm. పాట ఏదో జరుగుతుంది. ఉమ్. అండ్ యూబీలో కపుల్ ఫ్రెండ్లీ అని ఒక సినిమా రాశాను. ఓ సూపర్. ఆ, ఇంకా మంచి సినిమాలు కొన్ని నేమ్ పెట్టలేని సినిమాలు ఉన్నాయి, కొన్ని పెద్ద కంపెనీస్ రాస్తున్నాయి. అయితే పెద్ద కంపెనీస్ ఏంటంటే మేబీ చూద్దాం, అది మనము రిలీజ్ అయ్యే వరకు కూడా ఎక్కడో చిన్న భయం ఓకే ఉంటుంది. ఓకే, డ్యూరేషన్ వల్ల పాట Duration వల్ల ఆగిపోద్దా? కావచ్చు, లేదా పాట రికార్డ్ అయ్యి కూడా ఉంటుందో ఉండదో తెలియదు, ఉమ్, ఇంకా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. Super ఫంకీ అండి. బీమ్స్ గారితో విశ్వక్సేన్ ఫంకీ ఓ రాస్తున్నాను. విశ్వక్తో మరొక కాంబినేషన్. combination. ఓకే అలా బీమ్స్ గారికి కొన్ని కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సూపర్. విజయ్ ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నాను. విజిబుల్ గా విజయ్ కదా? గారి. ఓ ఓకే అండి, ఆఫ్టర్ కోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన Busy life లో ఉన్నారు. హ్యాపీ. సూపర్ అసలు. సో ఐ విష్ ఆల్ ద వెరీ Thank you so బెస్ట్ much. అండి. ఇంకా మంచి మంచి పాటలు ఇలాగే మంచి హుక్ లైనర్స్ ఇస్తూ డెఫినెట్లీ. చాలా చాలా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నా. ఈ లకార్లు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. సో ఎలా అనిపించింది వాట్ ఇస్ దిస్ అన్నది మీ మాటలు విందాం very happy. అంటే ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేశాను, మీరు ఆ ఫోటో సెషన్స్ అలా చూపించడం చాలా కొత్తగా చాలా బాగా అనిపించిందా? వెరీ హ్యాపీ. అంటే ఎక్కువ సార్లు ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా మనం ఏమైనా ఉదరగొడుతున్నామా జనాల్ని అనిపిస్తుంది. ఓకే. బట్ కొన్నిసార్లు ఓకే, మనం కొంత మాటలు చెప్పాలనుకుంటున్నాం, ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ కూడా. సో అది వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ అండ్ మై బెస్ట్ విషెస్ టు ప్లస్ టీవీ. ఓకే, మళ్ళీ మంచి మంచి పాటలు రాసి మళ్ళీ కలిసి చేద్దాం ఇంటర్వ్యూ. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.